దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులయ్యుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్న సమయంలో, పరిశుద్ధుడా సర్వోన్నతుడా నీకు స్తోత్రములు ప్రభువా. నీకే మహిమ చెల్లిస్తున్నాను. నీవు ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు ప్రభువా. సర్వకృపానిధివి నీవే ప్రభువా. నీకు వందనాలు అయా. ఈ సమయంలో ప్రభువా మేము అందరము నీ సన్నిధిలోకి వచ్చి ఉండగా నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నీ దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతమైన కార్యం జరిగించమని ప్రభు ఈ సమయంలో మాకు వ్యతిరేకంగా పోరాడుచున్న, ఈ ఆరాధనకు వ్యతిరేకంగా పోరాడుచున్న ప్రతి చీకటిని, ప్రతి విధమైన శత్రువుని యేసుక్రీస్తులో లయపరచమని ప్రార్థిస్తున్నాం. నీ గొప్ప సన్నిధి మా మధ్యలో ఉంచండి. వినగలిగిన చెవులు గ్రహించే హృదయం దయచేయండి అయ్యా. ఇంకను ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీరు స్వాధీనపరచుకోండి. ఓ ప్రతి ఒక్కరిలో ఏక మనసు, ఏక హృదయం, ఏక విశ్వాసం దయచేయమని ప్రార్థిస్తున్నాం. బలపరిచి, స్థిరపరిచి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మహిమ ఘనత ప్రభావం చెల్లించు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సమయంలో అందరూ కూర్చుందాం దయచేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనం ఒక దేవుని వాక్యాన్ని చదివి ఉన్నాం. మనందరికీ మరి తెలిసిన వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. మనందరికీ తెలిసిన మరి వాక్యం ఏది? మనకు తెలిసిన వర్తమానమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు గారు మరి సంఘానికి వ్రాస్తూ మరి ఒక విషయాన్ని తెలియచేయటం మనం చూస్తా ఉన్నాం ఇక్కడ. హల్లెలూయా. దేవునానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో మనం మరి పేతురు గారు సంఘాన్ని మరి ఉదహరిస్తూ మరి ఒక విషయాన్ని, మరి చిన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. మరి చిన్న విషయం కాదు, ఇది గొప్ప విషయమే. హల్లెలూయా. మరి ఏ విషయం అంటే అది మరి సంఘము పొందబోయే ఆ యొక్క మహిమ కొరకు, దేవుడు సంఘానికి ఇచ్చే ఆ పరిపూర్ణత కొరకు, అనగా సంఘం అంటే మనకు తెలుసు కదా, మనుషులకు, దేవుని ఎన్నికలో ఉన్న ప్రజల్ని దేవుడు హెచ్చించే దానికోసం చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చేసే ప్రతి దానికి మరి ఆయన ఒక సమయాన్ని కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చేసే ప్రతి దానికి ఆయన ఏం కలిగి ఉన్నాడు? ఒక సమయాన్ని కలిగి ఉన్నాడు. ఆ సమయంలోనే ఆయన ఏ కార్యమైనా చేయగలడు ఆయన. దాన్ని పేతురు గారు చూపిస్తూ ఏమంటున్నాడంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద
దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. అంటే దేవుడు హెచ్చించే సమయం ఒకటి ఉంది. హల్లెలూయా. ప్రతి వ్యక్తి పట్ల దేవుడు తన కార్యాలు జరిగించే సమయం ఒకటి ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరం అంటే దేవుని కుమారులమై ఉన్నాం. మనం ఎవరం అంటే దేవుని కుమార్తెలమై ఉన్నాం. మనం దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా ఉన్నాం. హల్లెలూయా. అందుకని దేవుడు తన ప్రజల్ని ఎరిగి ఉన్నాడు ఆయన. దేవుడు తన ప్రజల్ని ఎరిగి ఉన్నాడా? దేవుడికి తన ప్రజలెవరో తెలుసా? దేవుడికి తన ప్రజలెవరో తెలుసు. తన వారిని ఆయన బైబిల్ చెప్తుంది. దేవుడు తన వారిని ఎరిగి ఉండెను అని ఉంది. దేవుడు తన వారిని ఏం కలిగి ఉన్నాడంట? ఎరిగి ఉండటం అంటే అర్థం ఏంటి? దేవుడు తన వారిని తెలుసుకునే ఉన్నాడు. ఎవరు తనవాడో, ఎవరు తనవారు కాదో దేవుడికి తెలుసంటారా? హల్లెలూయా. ఆయనకి ఆది నుండి తెలుసంటారా? ప్రారంభము నుండి తెలుసంటారా? ఆయనకి ఆది నుండి తెలుసు. ఆయనకి ప్రారంభము నుండి తెలుసు. దేవుని వాక్యం ఒక చోట ఇలా చెప్పబడింది. శిష్యుల గురించి చెప్తూ ఆయన ఏమన్నాడంటే, తనను అప్పగించేవాడెవరో, తను అమ్మివేయువాడెవరో ఆది నుండి ఆయనకి తెలుసంట. చదివారా మీరు లేఖనాన్ని? సువార్తల్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన అప్పగించేవారు ఎవరో, ఆయన అమ్మివేసేవాడు ఎవరో ఆది నుండి, అంటే ఆయన ఎన్నుకున్నప్పుడే తెలుసు. 12 మందిని పిలిచినప్పుడే ఇస్కరియోతు యోధాను కూడా పిలిచాడు ఆయన. ఈ ఇస్కరియోతు యోధాని పిలిచినప్పుడే ఈ ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తుని ఒక దినాన అమ్మివేస్తాడన్న సంగతి యేసుక్రీస్తుకి తెలుసంటారా? చెప్పాలి. లేఖనం చెప్తుంది ఆది నుండి ఆయన ఎరిగి ఉండెను. ఆది నుండే తెలుసు ఆయనకి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు మనం తెలుసుకునే చిన్న అంశం ఏంటంటే, దేవుడు హెచ్చించే సమయం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని హెచ్చించే సమయం ఒకటి ఉన్నది. దేవుడు నీ జీవితాన్ని మార్చే సమయం ఒకటి ఉన్నది. నీ మీదకు వస్తున్న నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, నీ పరిస్థితులన్నిటిని మార్చే ఒక సమయం ఒకటి ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, లోకములో ఉన్న మన సహోదరులందరూ ఈ విధమైన శ్రమలనే నెరవేర్చున్నమాట. చదివాము మనం. ఎలా ఉంది అక్కడ చూడండి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. వానిని అంటే ఎవరిని ఎదిరించాలి? చెప్పాలి, అపవాదిని ఎదిరించాలి. ఎందుకంటే లోకంలో ఉన్న మన సహోదరులు, హల్లెలూయా, అంటే మన సహోదరులు అంటే ఎవరు? నీ రక్త సంబంధులా, నీ బంధువులా, నీ స్నేహితులా? హల్లెలూయా. ఎవరు వారంటే, లోకమందున్న మన సహోదరులు ఎవరంటే, ఎవరైతే వాక్యాన్ని విశ్వసించి, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి, యేసుక్రీస్తు నామములో మరి రక్షించబడి, బాప్తిసం తీసుకుని రక్షించబడి, కడగబడి, దేవుని వాక్యాన్ని నమ్ముచు, దేవుని యందు విశ్వాసంతో వారి జీవితాన్ని కొనసాగుతున్న స్త్రీ పురుషులందరూ మన సహోదరులై ఉన్నారు. వారిది ఏ కులమైనా కావచ్చు, వారిది ఏ వర్గమైనా కావచ్చు, వారిది ఏ జాతి అయినా కావచ్చు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం అందరము ఒక రక్తములో, చెప్పాలి, మనమందరం ఒక రక్తంతోనే కొనబడ్డం, ఒక రక్తంలోనే కడగబడ్డం. మనమందరము ఒక నామములోనికే బాప్తిసం పొంది ఒక శరీరమందే సాటి అవయవములుగా పిలువబడ్డం, సాటి అవయవములుగా జీవించుచున్నాం. హల్లెలూయా. అందుకనే క్రీస్తునందు స్త్రీ వేరుగా లేదు, పురుషుడు వేరుగా లేదు. క్రీస్తునందు ధనవంతుడు వేరుగా లేదు, దరిద్రుడు వేరుగా లేరు. హల్లెలూయా. క్రీస్తునందు చదువుకున్నవారు కానీ చదువు లేని వారు కానీ వేరుగా లేరు. అందరూ ఒక శరీరమందు, ఒక నామమందు, ఒక శరీరమందు, ఒక ఆత్మతోనే ఐక్యపరచబడి ఉన్నాము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన సహోదరులు ఎవరంటే,
వాక్యం వాక్యాన్ని పట్టుకుని జీవించేవారు మన సహోదరులు. క్రీస్తు కొరకు, దేవుని కొరకు లోకంలో ఉన్న ప్రతి విషయాన్ని విడిచిపెట్టి, లోకంలో ఉన్న ప్రతి కార్యాలని, ప్రతి పాపాన్ని, ప్రతి చెడుని, ప్రతి ఆచారాన్ని విడిచిపెట్టి వాక్యానుసారంగా జీవించడానికి వారి యాత్రని ఎవరైతే ప్రారంభించారో వారే నీ సహోదరులు, వారే నా సహోదరులు, వారే మన సహోదరి సహోదరులు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన సహోదరులు ఈ విధమైన శ్రమలు నెరవేర్చారంట. వాళ్ళు నెరవేర్చున్నవని ఎరిగి, ఎరగాలంటే మనం ఏం చేయాలి? ఎరగడం అంటే తెలుసుకోవాలా. అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత ఏంటి నాకు ఈ కష్టాలేంటి? హల్లెలూయా, నాకు ఈ శ్రమలేంటి? కొంతమంది అనుకుంటారు, నాకేంటి శ్రమలు? దెబ్బ మీద దెబ్బ, ఒకదాని తర్వాత ఒకటి. హల్లెలూయా, క్రీస్తుతో జీవించాలని నేను ఇష్టపడుతున్నాను. వాక్యానుసారంగా నేను నా కుటుంబం మారాలని ఇష్టపడుతున్నాను. వాక్యానుసారంగా జీవించాలని నేను ఎప్పుడైతే అనుకుంటున్నానో, క్రీస్తుతో బ్రతకాలని నేను ఎప్పుడైతే అనుకుంటున్నానో, హల్లెలూయా, అప్పుడే ఎందుకని నాకు వస్తున్నాయి? ఏమొస్తున్నాయి చెప్పాలి? ఏమొస్తున్నాయి? హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరికి ఆలోచన ఏంటంటే, నేను వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నాను. వాక్యం చెప్పినట్లుగా నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. వాక్యం చెప్పినట్లుగా నా కుటుంబాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. అలా నేను ఎప్పుడైతే అనుకుంటున్నానో, అలా ఎప్పుడైతే నేను తీర్మానం చేసుకుంటున్నానో, శత్రు వరద వలె నా మీదకి వచ్చి పడతా ఉన్నాడు. ఎవరైనా ఉన్నారా అలాంటి వారు? హల్లెలూయా. వ్యక్తిగతంగా వరద వలె వచ్చి పడుతున్నాడు వాడు. కుటుంబరీత్యా వరద వలె వచ్చి పడతా ఉన్నాడు వాడు. హల్లెలూయా. లోకంలో ఉన్న జనులలో నుండి వరద వలె వచ్చి పడతా ఉన్నాడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? దేవుడి కోసం నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు, దేవుడి కోసం నువ్వు జీవించాలనుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు? ముప్పేటల దాడి చేస్తాడు వాడు. అవునా కాదా? ఒక దేశాన్ని వేరొక దేశం, ఒక దేశం మీదకి యుద్ధం చేయాలంటే వాడు తన బలగాన్ని ఒకవైపే చూసుకోడు. అవునా కాదా? ఒకవైపే తన బలాన్ని పెంచుకున్నాడు అనుకోండి, వాడు ఎదుర్కొనే దేశానికి మరొక వైపు బలగం ఉంటది. అవునా కాదా? అందుకే బైబిల్లో ఒక మాట ఉంటది, నీవు ఒక బలవంతుని పట్టుకోవాలంటే మొదట వాడి బలం ఎంతో తెలుసుకోవాలంట. అవునా కాదా? మొదట వాడి బలం ఎంతో తెలుసుకుని, ఆడి బలాన్ని తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు అంచనా వేసుకుని, వాడి బలానికి మించినది నువ్వు అంచనా వేసుకుని వెళ్ళాలంట. హల్లెలూయా. ఇప్పుడు దేశాలు పోరాడుతుంది అదేనా? ఏ దేశమైనా యుద్ధానికి వెళ్ళాలంటే మొదట ఎదుటి దేశం దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఎన్ని అణు ఆయుధాలు ఉన్నాయి, ఎంత ఆర్మీ ఉంది, ఎంత నావీ ఉంది. హల్లెలూయా. ఇవన్నీ అంచనా వేసుకున్న తర్వాతే ఏ దేశమైనా యుద్ధానికి వెళ్తుంది. హల్లెలూయా. ఎందుకంటే నీవు ఆ వివేచన ఎరిగి లేకపోతే, నువ్వు దాన్ని ఎరగకపోతే, అంటే నువ్వు దాన్ని తెలుసుకోకపోతే నువ్వు శత్రువుని జయించలేవు. హల్లెలూయా. అందుకే చూడండి, మనకు తెలుసు ఒక దేశం మరొక దేశం మీద దాడి చేయటానికి మొదటగా ఒక విధంగా యుద్ధాన్ని ప్రారంభిస్తుంది. అవునా కాదా? ఎంతమందికి అర్థమవుతుంది? మొదటగా ఒక విధంగా యుద్ధాన్ని ప్రారంభిస్తుంది. ఆ యుద్ధం కాస్త జరగటానికి అటు ఇటుగా ఉన్నదనుకోండి, గెలవటానికి కావచ్చు, ముందుకు వెళ్ళడానికి అటు ఇటుగా ఉందనుకోండి, నెక్స్ట్ సెకండ్ దారిని ఎంచుకుంటది. అది కూడా కష్టంగా ఉందనుకోండి, ముందుకు వెళ్ళటానికి కఠినంగా ఉందనుకోండి, ఇక మూడో దాడిని ప్రారంభిస్తుంది. హల్లెలూయా. దీన్నే ఏమంటారంటే త్రివిధ దళాలు. ఏంటి దళాలండి? త్రివిధ దళాలు. మీకు తెలుసా? ప్రభువుని వాక్యాన్ని పట్టుకోవడానికి శత్రువు ఉపయోగించింది కూడా త్రివిధ దళాలనే. ఎంతమందికి అర్థమవుతుంది? ఆది యందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్నది, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చి ఉన్నది. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తుని పట్టుకోవడానికి హల్లెలూయా, శత్రువు పట్టుకోవడానికి త్రివిధ దళాలను ఉపయోగించింది. ఎంతమందికి అర్థమవుతుంది?
ఉపయోగించిందంటారా? అది మొట్టమొదట ఒక దళాన్ని ఉపయోగించింది, వర్కౌట్ అవ్వలా. రెండో దళాన్ని ఉపయోగించింది, వర్కౌట్ అవ్వలా. మూడో దళాన్ని ఉపయోగించింది, వర్కౌట్ అవ్వలా. ఇప్పుడు అదేమనుకున్నదంటే, ఒకటి అవ్వలేదు, రెండు అవ్వలేదు, మూడు అవ్వలేదు. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలంటే 1, 2, 3 మొత్తం కలిపేసి ఇప్పుడు నేను ఒక శక్తిగా బయలుదేరాలి. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు 1, 2, 3 కలిగి మరొక వ్యక్తిగా బయలుదేరింది అది. హల్లెలూయా! త్రివిధ దళాలు కలిసి బలమైన శక్తిగా మారాయి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు ప్రజలకు తెలీదు. దేవుడు తన ప్రజల్ని శత్రువు ఎలా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుందంటే అనేక మార్గాలుగా వెతుకుతా ఉన్నది. అందుకని మనం చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? నిబ్బరమైన బుద్ధి గలవారై. ఏంటంట? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహములను ఎవరిని మృంగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు? వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు ఎందుకని వెతుకుతూ తిరుగుతున్నాడంటే, వాడు ఎందుకు వెతుకుతున్నాడంటే వాడు కనబడతలా. హల్లెలూయా! ఒక విషయం ఇక్కడ గమనించండి. విశ్వాసిని వెతకాలంటే విశ్వాసి ఎప్పుడు కనబడతాడు? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా! లోకంలో ఏ వ్యక్తి ఎక్కడున్నాడో సాతానుకు తెలియదంటారా? దేవునికి తెలుసా? సాతానికి ఎందుకు తెలుసా? దేవుడు సాతాను జ్ఞాని, అవునా కాదా? సాతాను జ్ఞానేనా? కానీ దేవుడు ఎవరో తెలుసా? సర్వజ్ఞాని అయి ఉన్నాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. సాతానుడు శక్తిమంతుడు, శక్తి గలవాడేనా? కానీ దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన వాడు ఆయన. హల్లెలూయా! శక్తి గలవాడికి తెలుసు, సర్వశక్తి గలవాడికి తెలుసు, జ్ఞానం గలవాడికి తెలుసు, జ్ఞాని అయిన వాడికి తెలుసు, సర్వజ్ఞాని అయిన వాడికి కూడా తెలుసు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా! అయితే సర్వజ్ఞానికి ఏం తెలుసో తెలుసా? నీ పుట్టుక ఎలా ఉన్నదో తెలుసు, నీ చివరి అంతం ఎలా ఉందో తెలుసు, నువ్వేం చేస్తావో తెలుసు, నువ్వేమవుతావో తెలుసు. అయితే జ్ఞాని అయిన వాడికి నీ పుట్టుక నుండి నీ మరణించేంత వరకు తెలుసు, కానీ తర్వాత జీవితం వరకు తెలియదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! అందుకే వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను వెతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా! వాడు ఏం చేస్తాడో తెలుసా? అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా! వాడు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి లోకంలో పుట్టాడో, లోకంలో పుట్టిన కానించి అతడు ఏం చేస్తున్నా వాడికి తెలుసు, అవునా కదా? ఏం మాట్లాడుతున్నాడో తెలుసు. హల్లెలూయా! ఏమి తింటున్నాడో తెలుసు. అతని మనసు దేన్ని కోరుకుంటుందో తెలుసు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగునుగా. అక్కడ చూసుకోండి బ్రదర్. ఏం తింటున్నాడో తెలుసు, ఏం మాట్లాడుతున్నాడో తెలుసు, అతను ఎవరితో సహవాసం చేస్తున్నాడో తెలుసు, అతనికి ఎటువంటి చెడు వ్యసనాలు ఉన్నాయో తెలుసు, అవునా కాదా? అన్నీ తెలుసు. హల్లెలూయా! కానీ వాడు ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క కార్యాలన్నిటిని వాడు ఎప్పుడు చూడలేడంటే, ఒక వ్యక్తి కార్యాలను ఎప్పుడు వాడు గుర్తించలేడంటే, ఎప్పుడైతే ఆ లోకంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తు యొద్దకు వస్తాడో, హల్లెలూయా! ఎప్పుడైతే బండ మీదకి ఎక్కుతాడో, ఎప్పుడైతే క్రీస్తు అనే బండ మీదకి ఎక్కుతాడో, క్రీస్తు అనే బండ మీద తన పునాది కట్టుకోవడానికి ప్రారంభిస్తాడో, అప్పటి నుండి వాడు ఏం చేస్తున్నాడో సాతాను అది గ్రహించలేదు. హల్లెలూయా! ఎందుకో తెలుసా? అతను ఎక్కడున్నాడంటే ఇప్పుడు బండ మీద ఉన్నాడు. హల్లెలూయా! బండ మీద బండ అనగా ఎవరు? క్రీస్తు అయినది. బండ అంటే ఎవరో కాదు, వాక్యం. ఒక వ్యక్తి వాక్యానికి అప్పగించుకున్నప్పుడు, ఒక వ్యక్తి దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు, దేవుని చిత్తం ఏంటో సాతానుకు తెలియదు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని చిత్తం ఏంటో సాతానుకు తెలియదు. ఒక వ్యక్తి వాక్యం అనే బండ మీదకి వెళ్ళినప్పుడు, వాక్యంతో నడిపించబడానికి ఇష్టపడుతున్నప్పుడు, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క నడిపింపు ఏంటో సాతానుకు తెలియదు. ఆ వ్యక్తి యొక్క నడిపింపు ఏంటో ఆయనకి కూడా తెలియదు. హల్లెలూయా! ఎప్పుడైతే ఆ వ్యక్తి బండ మీద కాలు జారుతాదో, ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడైతే ఒక వ్యక్తి వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యాన్ని తప్పడానికి ఎప్పుడైతే ఆ వాక్యపు క్రమం నుండి, వాక్యపు మార్గం నుండి ఎప్పుడైతే జారుతా ఉంటుందో కాలు, సాతానుగాడికి అదే దొరుకుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! నీవు బండ మీద ఉన్నంత వరకు వాడు నిన్నేమి, ఎందుకో తెలుసా? బండ మీద ఉంటే ఆ పునాది ఎలాంటిదంట? గట్టి పునాదంట.
బైబిల్ చెప్తుంది, వరదలు వచ్చును, గాలి వచ్చును, వరదలు వచ్చును, ప్రవాహము ఆ ఇంటి మీద కొట్టిను, అయినను ఆ పునాది గట్టిది కాబట్టి దానిని ఏమీ చెయ్యలేదు. హల్లెలూయా. వాక్యం మీద నువ్వు కట్టబడినట్లయితే, క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడినట్లయితే, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు నిన్నేం ఎందుకు ఎన్నుకున్నాడు, దేవుడు ఎందుకు భూమి మీదకి వచ్చాడు, తిరిగి ఎందుకు రెండోసారి ఆయన నిన్ను తీసుకెళ్ళడానికి ఎందుకు వస్తా ఉన్నాడు, నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన నువ్వు ఎరిగి ఉంటే, నువ్వు తెలుసుకుంటే, వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు సమర్పించుకుంటే, హల్లెలూయా, వాడు నిన్నేం చేయలేడు. వాడు వెతుకుతున్నాడంట. నేను ఎందుకు చెప్పాను, వాడికి అన్నీ తెలుసు, నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసు, నీ అడ్రస్ అంతా తెలుసు వాడికి, అవునా కాదా? నీ అడ్రస్ అంతా తెలుసు వాడికి. కానీ వాడు ఎందుకు వెతుకుతున్నాడు? వెతకాల్సిన అవసరం ఏముంది వాడికి? హల్లెలూయా. ఎందుకంటే వాడు ఎందుకు వెతుకుతూ తిరుగుతున్నాడంటే, ఎవడైనా కూడా జారిపోతాడా? ఎంతమందికి అర్థమవుతుంది? జారిపోయే వాళ్ళు ఉంటారంటారా? అందుకే బైబిల్ ఒక మాట చెప్తుంది, తాను నిలుచున్నానని అనుకున్నవాడు పడిపోకుండా ఉండాలా? తాను నిలుచున్నానని అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎందుకని? నేను పర్ఫెక్ట్, ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకున్నాడు ఏదో ఒక రోజు పడిపోతాడా? అందుకని అన్నాడు, నేను నిలుచున్నాను అనుకున్నవాడు తాను జాగ్రత్తగా పడిపోకుండా చూచుకొనవలెను. దావీదు కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు, ప్రభువా నా పాదములు జారిపోకుండా బండ పైన నన్ను అన్నాడా లేదా? నీ బండ మీద నా పాదములను స్థిరపరచు, నా అడుగులు స్థిరపరచుము. బండ మీద నేను జారిపోకుండా నా పాదములను స్థిరపరచుము, నా అడుగులను స్థిరపరచు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే సాతాను, ఇప్పుడు మీకు బండ అంటే అర్థమైందా? ఎంతమందికి అర్థమైన వాళ్ళు ఆమె చెప్తారా? బండ అంటే ఏంటి? వాక్యం, క్రీస్తు. అంటే ఒక వ్యక్తి క్రీస్తులో ఉన్నప్పుడు వాడిని అది చూడలేదు, వాడిని అది ముట్టుకోలేదు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? క్రీస్తులో ఉన్నాడు, బండలో ఉన్నాడు, బండ మీద ఉన్నాడు. కాబట్టి అది వాడిని ఏమీ చేయలేదు. ఎప్పుడైతే బండ మీద నుంచి కాలు జారుతాదో, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే యేసుక్రీస్తుతో నడిచే నీవు, వాక్యానుసారంగా జీవించాలనుకున్న నీవు, సమయము వాక్యానుసారంగా జీవించే సమయం వచ్చేసరికి ఆ జీవించే విషయంలో విఫలత అయిపోతావో, ఎప్పుడైతే వాక్యం చెప్పినట్లుగా నీ జీవితాన్ని ఉంచుకోకుండా, వాక్యం చెప్పినట్టుగా జీవితాన్ని నిలబెట్టుకోకుండా ఎప్పుడైతే నువ్వు స్లిప్ అవుతావో, ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు వాడు పట్టుకుంటాడు. అప్పుడు వరకు వాడు ఎందుకు తిరుగుతా ఉన్నాడో తెలుసా? ఎవరు పడిపోతారా, ఎవరు జారిపోతారా, ఎవరు నాకు దొరుకుతారని వెతుకుచూ వాడు తిరుగుతూనే ఉన్నాడు. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఇప్పుడు మీరు గమనించండి, వాక్యముతో నువ్వు ఉన్నంత వరకు, వాక్యము నీలో ఉన్నంత వరకు వాడు నిన్నేమి చేయలేడు. వాడి పని ఏంటో తెలుసా? వాక్యములో నుండి నిన్ను వాడు బయటికి తీసుకురావాలా. నీలో ఉన్న వాక్యాన్ని వాడు తుడిపేయాలా. హల్లెలూయా. ఏదోనులు అలాగే జరిగిందంటారా? అవ్వను వాడు తాకలేడు. ఆమేన్. ఆదాము దగ్గరికి వాడు వెళ్ళలేడు. కానీ వాడు ఏం చేస్తున్నాడు? ఎలాగైనా దేవుడు గీసిన వాక్యపు గీతలో నుండి అవ్వని బయటికి లాగాల. బయటికి లాగిన తర్వాత అప్పుడు వాడు అనుకున్నాడు, నేను చేయాల్సిన పని ఈజీ అవుతుంది. ఎంతమంది అర్థమవుతుంది? హల్లెలూయా. అంటే దేవుని ఒక వాక్య క్రమము నుండి తప్పించినప్పుడు, ఎప్పుడైతే వాక్య క్రమములో నుండి ఒక వ్యక్తి తప్పిపోతాడో, క్రమం కాని దాంట్లోకి వస్తాడు వాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే దేవుడు క్రమాన్ని కోరుకునే దేవుడు. మన దేవుడు దేన్ని కోరుకునేవాడు? క్రమాన్ని కోరుకునే దేవుడు. చిన్న మంద, పెద్ద మంద, గొప్ప సంఘము కాదు ఆయనకి కావాల్సింది, క్రమము కలిగిన సంఘము, క్రమము కలిగిన మంద. స్త్రీలు వలె ఉండుట, పురుషుల వలె ఉండుట, సంఘ పెద్దలు ఎలా ఉండాలో అలాగే ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి, సువార్థికులు ఎలా ఉండాలో, సాంగ్ లీడర్లు ఎలా ఉండాలో అలాగే ఉంటే ఆ వాక్య క్రమములో ఉన్న దానిని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు వెతుకుతున్నాడు దాన్ని. ఎలాంటి దాన్ని వెతుకుతున్నాడు తెలుసా? వాక్యానుసారంగా సంఘము, వాక్యానుసారంగా బండ మీద కట్టబడిన సంఘాన్ని, వాక్యానుసారంగా బండ మీద కట్టుకున్న కుటుంబాన్ని, వాక్యానుసారంగా బండ మీద కట్టుకున్న వ్యక్తుల్ని దేవుడు వెతుకుతా ఉన్నాడు.
హల్లెలూయా. అందుకే వాడి పని ఏంటి తెలుసా? వాక్యములో నుండి వాక్యములో నుండి నువ్వు జారిపోయేటట్టు వాడు చెయ్యాలా. హల్లెలూయా. అందుకే వాడు ఏం చేస్తాడంటే నేరుగా నీతో యుద్ధం చేయలేడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వాక్యం నీలో ఉంది. వాక్యంతో నువ్వున్నావు. అందుకని నీలో ఉన్న వాక్యాన్ని వాడు తీసివేయాలనుకుంటున్నాడు. వాక్యంతో ఉన్న నీ సహవాసాన్ని కత్తిరించాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే నీ వాక్యంతో ఉన్న సహవాసం కత్తిరించబడతదో, నీలో ఉన్న వాక్యం ఎప్పుడైతే మరుగు చేయబడతాదో, అప్పుడు వాడు తన కార్యాలు చేసుకోవడానికి ప్రారంభిస్తాడు. ఇంకా చెప్పాలంటే అప్పుడు వాడు నిన్ను మింగడానికి ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? వాడికి కావాల్సింది చలించే వ్యక్తులు కావాలా. ఎంతమందికి అర్థమవుతుంది? వాడికి కావాల్సింది ఎలాంటోళ్ళు అంటే దేవుని వాక్యంతో దేవుడిచ్చిన క్రమంతో వారి జీవితాలను మార్చుకునేవారు, వాక్యంతో వారి కుటుంబాలను మార్చుకునేవారు, వారి జీవితాలు వారి కుటుంబాలని వాక్యానుసారంగా కట్టుకునేవారు సాతానికి కావాలా. హల్లెలూయా. అటువంటి వారు దేవుడికి ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎవరిని కోరుకుంటుందండి అది? హల్లెలూయా. ఎవరైతే క్రమంగా జీవించాలనుకుంటారో, వాక్యంతో నడవాలనుకుంటారో వాళ్ళే అది కోరుకుంటది. ఇప్పుడు దేవుడు ఎవరిని కోరుకుంటాడు? ఎవరైతే తన కొరకు జీవించాలనుకుంటున్నారో, నీతిగా ఉండాలనుకుంటున్నాడో, చెడుని విడిచిపెట్టాలనుకుంటాడో దేవుడు కూడా వారిని కోరుకుంటాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యుద్ధం అలాగే కదా జరుగుతుంది. హల్లెలూయా. ఒక హీరో కోరుకునేది ఎల్లప్పుడూ గుణశీలత కలిగిన చెప్పాలి. గుణశీలత కలిగిన భార్య అయిన హీరోయిన్‌నే కోరుకుంటాడు. అవును కదా? అదే గుణశీలత కలిగిన అదే హీరోయిన్‌ని శత్రువు కూడా కోరుకుంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి, అందుకని వాడు మింగుటానికి చూస్తా ఉన్నాడు. అందుకే ప్రభువు ఏమంటున్నాడంటే, పేతురు ఏమన్నాడంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. హల్లెలూయా. మన బుద్ధి ఎలా ఉండాలి? అని నిబ్బరంగా ఉండాలంటే మన బుద్ధి నిబ్బరంగా ఉంటదా? హల్లెలూయా. నిబ్బరంగా ఉండదు మన బుద్ధి. హల్లెలూయా. మన బుద్ధి ఎలా ఉంటదంటే, దేవుడు ఏదైనా మనకు సహాయం చేసి దేవుడు ఏదైనా మేలు చేస్తే ఒకలా ఉంటది. ఏ మేలు మనం ప్రార్థించినమ్మటే ప్రార్థనకు సమాధానం రాకపోతే, మనం ప్రార్థించినమ్మటే మనకున్న కష్టం తీరకపోతే, మనం ప్రార్థించినమ్మటే మనకున్న బాధలు పోకపోతే మన బుద్ధి ఏమైపోతుంది? చెప్పాలి. మారిపోతుందా లేదా? అంటే మనకేం లేదు. స్థిర బుద్ధి. కానీ మనం ఎలా ఉండాలో తెలుసా? స్థిర బుద్ధి గలవారుగా ఉండాలి. స్థిరులుగా ఉండాలి. హల్లెలూయా. అందుకే పేతురు ఏమన్నాడంటే, విశ్వాసమందు మనం ఎలా ఉండాలి? స్థిరులుగా ఉండాలి. అంటే కదలని వారు. స్థిరులంటే కదలని వారు. విశ్వాసమందు కదలని వారుగా ఉండాలంట. కానీ ఎవరి బుద్ధి అయితే నిబ్బరంగా ఉండదో, ఎవరైతే విశ్వాసమందు స్థిరంగా జీవించలేరో వారిని మింగటానికి వాడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీకు కష్టం వస్తుంది, బాధ వస్తుంది, నీకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, నీకు అనారోగ్యం వస్తుంది. హల్లెలూయా. నీకు సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నప్పుడు సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం వీటన్నిటి గుండా నిన్ను పరిపూర్ణులు చేయాలనుకుంటుంది. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తున్నా? లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి, అంటే తెలుసుకోండి. నీకు మాత్రమే కాదు ఆ శోధన, నీకు మాత్రమే కాదు ఆ యొక్క బాధ, నీకు మాత్రమే కాదు ఒక ఇబ్బంది. నీకంటే నాకంటే క్రీస్తులో జీవించిన వారు దాన్ని పొందుకుని ఉన్నారు. క్రీస్తులో జీవించిన వారు దాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు నీకేం తెలియాలో తెలుసా? బాబోయ్, నాకే వచ్చేసే ఈ కష్టాలన్నీ, నాకే వచ్చే ఈ బాధలని కాదు నువ్వు తెలుసుకోవాల్సింది. నాకంటే ముందు ఎంతో మంది భక్తులు దీన్ని పొందుకున్నారు, అనుభవించారు. ఇంకా చెప్పాలంటే మనకంటే ఇంకెక్కువ బాధలు పొందుకున్న వారు ఉన్నారంటారా? ఉన్నారా లేదా? మనకంటే ఇంకెక్కువ కష్టం అనుభవించిన వారు ఉన్నారంటారా? తెలియని యొక్క తప్పుకి శిక్ష అనుభవించిన వాళ్ళు ఉన్నారా? తప్పే తెలియకుండా శిక్ష అనుభవించిన వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మంచి చేసి కీడు అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అపోస్తలుడైన పేతురు గారు అంటున్నారు, వారిని గుర్తించండి, వారిని ఎరగండి.
వారిని చూసినప్పుడు నీ విశ్వాసం స్థిరపరచబడుతుంది. వారు ఆ పరిస్థితులు ఎలా నడుచుకున్నారో నువ్వు ఎరిగి ఉంటే నీ విశ్వాసం స్థిరపరచబడుతుంది. నువ్వు ఎరిగి ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు తెలుసుకోవాలా. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆదివారం చర్చికి రావాలా, లేకపోతే నువ్వు వాక్యాన్ని చదవాలా. నువ్వు వాక్యాన్ని చదవు, నువ్వు బైబిలు చదవు, ప్రార్థన చేయు, చర్చికి రావు, వాక్యమేను నీకు ఎలా తెలుస్తుంది? తెలుస్తుందా? హల్లెలూయా. ఇలా ఉందంటే స్కూల్కి వెళ్ళడు, పాఠాలు చదవడు, కానీ మార్క్స్ మాత్రం మంచిగా రావాలంటే వస్తాయా? కుదురుతుందా? కుదరదు. ఎందుకని? నువ్వు స్కూల్కి వెళ్ళాలి, పాఠాలు వినాలి, హోంవర్క్ రాయాలి. హల్లెలూయా. అప్పుడు నీవు అనిన దానికి సరైన సమాధానం వస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే సరైన వాక్యం చదివే జీవితం లేదు, ఇంటికాడ కుటుంబ ప్రార్థన లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? కుటుంబంలో సమస్య వస్తుంది, బాధ వస్తుందండి. ఏ రోజైనా నీ కుటుంబంతో కలిసి ప్రార్థించావా? చెప్పండి. ఏ రోజైనా నీ కుటుంబంతో కలిసి ప్రార్థించావా? నీ భర్తతో కలిసి ప్రార్థించావా? ఏమండి ఇన్ని సమస్యలు వస్తున్నాయి, నీ భార్యతో అమ్మా ఇన్ని సమస్యలు వస్తున్నాయి, నీ పిల్లలతో మనం దేవుని పిల్లలు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, తప్పించుకోవాలంటే మనం కుటుంబ ప్రార్థన చేయాలా. మన కుటుంబంలో అప్పులు పోవాలంటే, మన కుటుంబంలో ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరికి వస్తున్న అనారోగ్యాలు పోవాలంటే, మన కుటుంబంలో ఒక దెబ్బ తర్వాత ఒక దెబ్బ తగులుతా ఉంది, ఏని తప్పించాలంటే మన శక్తి వలన కాదు ఇది, మన బలం వలన కాదు ఇది. ఒకవేళ మనం హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ వాళ్ళు టాబ్లెట్లు ఇస్తారు, వైద్యం చేస్తారు, కానీ స్వస్థపరిచేవాడు దేవుడే. దేవుడు స్వస్థపరచకపోతే ఎన్ని హాస్పిటల్ అన్నా తిరగాల్సిందే నువ్వు. అవునా కదా? ఎప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అది స్వస్థపరచబడుతుంది. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు దాన్ని గుణపరుస్తాడు. కానీ ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు? చేయవలసింది చేయకుండా, ఉండవలసిన రీతిగా ఉండకుండా, దేవుని వాక్యాన్ని ఆశ్రయించకుండా, దేవుని క్రమంలోకి రాకుండా వారు ఏం చేస్తున్నారంటే మేము నిజంగా పర్ఫెక్ట్గా ఉన్నాము. ఒక్కసారి ఆలోచించండి సహోదరుడా, సహోదరి. ఏ రోజైనా వ్యక్తిగతంగా ఒక గంట సేపైనా ప్రార్థించావా? కొన్ని గంట వద్దు, కనీసం ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలన్నా ప్రార్థించావా? ఒక 15 నిమిషాలు, ఒక 10 నిమిషాలన్నా, ఒక 10 నిమిషాలు కూడా దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థించలేని నువ్వు ఎలా దేవుడు నా కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఆలోచిస్తున్నావు? ఎలా దేవుడు నా కుటుంబాన్ని మార్చాలని ఆలోచిస్తున్నావు? ఒక్కరోజు కూడా కుటుంబ ప్రార్థనలో సరిగ్గా నిలబడలేని నువ్వు, ఒక్కరోజు కూడా కుటుంబ ప్రార్థన చేయటానికి నీ భార్యని కానీ, భార్యతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ కూర్చోండి మనం ప్రార్థన చేద్దాం అనలేని స్థితిలో ఉన్న నువ్వు ఎలాగ నీ కుటుంబంలో సమస్యలు పోవాలని దేవుని సన్నిధిలో నెపం మోపుతా ఉన్నావు? నువ్వు దేనిని విత్తుకుంటావో నువ్వు దానినే కొయ్యగలవు. నువ్వు దేవుని సన్నిధిలో కుటుంబ ప్రార్థన చేసి ప్రభు దగ్గర నీ సమస్యలు చెప్పుకొని, దేవుడి దగ్గర నీ బాధలు చెప్పుకొని, ప్రభువా నాకు సహాయం చేయి ప్రభు అని దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడితే దేవుడు సహాయాన్ని ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన ఎలా చేస్తాడో తెలియదు నాకు, ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? అందరి దగ్గరికి వెళ్తున్నాం, కానీ ఆయన దగ్గరికి వెళ్ళట్లా. లోకమంతా తిరగడానికి మనకు సమయం ఉంటుంది, ఉంటుందా లేదా? ఫోన్ మాట్లాడడానికి సమయం ఉంటుంది, సెల్ ఫోన్లో ఉన్న అన్ని చూడడానికి సమయం ఉంటుంది, పక్కన వాళ్ళతో మాట్లాడడానికి సమయం ఉంటుంది, స్నేహితులతో మాట్లాడడానికి సమయం ఉంది. ఎక్కడైనా ఏదైనా సమస్యలు వస్తే, ఏదైనా దూరంలో ఊర్లో బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర ఏదైనా సమస్యలు వచ్చినా, లేకపోతే వివాహాలు జరిగినా, కార్యాలు జరిగినా అక్కడికి వెళ్ళడానికి మనకి సమయం ఉంటుంది. కానీ ప్రార్థించడానికి నువ్వు చెయ్యవలసింది అది, మనం కలిగి ఉండవలసింది అది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండండి. తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను. నువ్వు అనుకుంటున్నావు నాకు వాక్యం తెలిసింది, నాకు వర్తమానం తెలిసింది, నాకు సత్యం తెలిసింది, నేను క్రీస్తుని ఆరాధిస్తున్నాను, నేను నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తున్నాను, నేను నిజమైన వాక్యం జీవిస్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు నిలుచున్న నీవు ఎలా ఉన్నావు? వాడు తిరుగుతూ ఉన్నాడు, బండ మీద నుంచి ఎవరి కాలు జారిపోతుందో చూస్తున్నాడు వాడు. హల్లెలూయా. ఎవరు దొరుకుతారా అదే ఉందా లేదా?
ఎవరిని మృంగుతున్నా అని వాడు ఎదురు చూస్తా తిరుగుతున్నాడంట. హల్లెలూయా. సహోదరులారా, నువ్వెప్పుడైతే క్రమమైన జీవితాన్ని దేవుని సన్నిధిలో గడపకపోతే, నీ కుటుంబం క్రమమైన జీవితాన్ని గడపకపోతే నువ్వు ఈ లోకంలో జీవించలేవు. ఈ లోకంలో ఉన్న శత్రువు యొక్క దాడిని నువ్వు జయించలేవు. ఎందుకంటే శత్రువు ఎలా దాడి చేస్తుంది? వాడికి దాడి చేసే దారులు ఉన్నాయా? హల్లెలూయా. ఒక దేశం మీదకి దాడి చేయాలంటే మన దేశానికి కూడా దాడి చేయడానికి మార్గాలు ఉన్నాయా లేదా? త్రివిధ దళాలు ఉన్నాయి మన దేశానికి. ఉన్నాయా లేదా? ఏంటి ఆ త్రివిధ దళాలు? ఒకటి ఆర్మీ. ఆర్మీ అంటే మిలిటరీ. అవునా కదా? ఆ ఆర్మీ ఎక్కడ ఉంటుంది? భూమి మీద దాడి చేస్తుంది. అవునా కదా? అంటే మన సరిహద్దుల్లో ఉంటూ వేరొక దేశంలో ఉన్న ఆ దేశంలో ఉన్న ఆర్మీ మన దేశంలోకి రాకుండా, ఆ శత్రువులు మన దేశాన్ని స్వాధీనపరచకుండా, మన భూమిని లాక్కోకుండా ఈ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారంటే మన భూభాగంలో ఉంటూ వారితో పోరాడుతూ ఉంటారు, వారితో యుద్ధం చేస్తూ ఉంటారు. అది ఒక రకమైన దళం. రెండో దళం నావీ. అవునా కదా? అంటే నావీ అంటే దేంట్లో ఉంటది? సముద్రం మీద, నీటిలో, నీటి పైన, నీటి లోపల ఉండి యుద్ధం చేస్తుంది. తెలుసా? నీటి లోపల, నీటిలో ఉండి యుద్ధం చేసేది ఉందా లేదా? హల్లెలూయా. ఇది రెండో దళం. హల్లెలూయా. ఎందుకంటే శత్రు దేశాలు ఏం చేస్తాయంటే భూమి మీద, వీళ్ళు ఆల్రెడీ భూమి మీద ఉన్నారా, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? సముద్రం మీద వెళ్ళి యుద్ధం చేద్దామనేసి వారికి మనకి హద్దులు ఉంటాయి, సముద్రపు హద్దులు. భూమి మీదే కాదు, నీటిలో కూడా హద్దులు ఉంటాయి. ఉంటాయా ఉండవా? మన సముద్రపు హద్దు దాటుగానే వారి సముద్రపు హద్దులోకి వెళ్ళామనుకో, మనల్ని నిరభ్యంతరంగా ఏ భయం లేకుండా పట్టేసుకుంటారు. అవునా కాదా? ఎందుకు పట్టుకుంటున్నావంటే ఇది మా సరిహద్దు, ఇక్కడ నువ్వు వచ్చి ఆట ఆడకూడదు. ఒకవేళ ఈ సముద్రంలో ఇక్కడ పడట్లేదు చేపలు, అక్కడ ఇంకా ఎక్కువ పడుతున్నాయి అనేసి కొద్దిగా లోపలికి వెళ్తామని చెప్పి వెళ్ళామనుకో, అది వారి హద్దు అనుకో, అక్కడ నిన్ను పట్టేసుకుంటారు. తెలుసా? బోట్ను కూడా సీల్ చేసేస్తారు. మరలా బోట్ ఎవరు ఇంకా. ఎంతమందికి అర్థమవుతుంది? నేను చెప్పేది నిజమండి, గుర్తుది కాదు, నిజం. హల్లెలూయా. ఎందుకంటే వారి యొక్క సరిహద్దుల్లోకి వెళ్తే భూభాగంలో, భూమి మీద ఉన్న నావీలో ఉన్నవారు వారి సరిహద్దులోకి వెళ్తే అక్కడ పట్టేసుకుంటారు. అలాగే సముద్రంలో ఉన్న ఆర్మీలో పట్టేసుకుంటారు, నావీలో అలాగే కూడా యుద్ధం చేస్తాడు వాడు. ఇక మూడో దళం. ఏ దళం అది? ఏమంటారు? ఎయిర్ ఫోర్స్. ఏంటది? గగన దళం. అవునా కదా? హల్లెలూయా. ఒకటి మిలిటరీ దళం, 2 నావీ దళం, 2 గగన దళం, అది ఎయిర్ ఫోర్స్. అంటే ఇప్పుడు భూమి మీద యుద్ధం అయిపోయింది, దాన్ని జయించడానికి శత్రువులు ఉన్నారు పోటాపోటీగా. సముద్రం మీద యుద్ధం, దాన్ని జయించడానికి మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే వీడు భూమి మీద జయించేస్తున్నాడు, వీడు సముద్రం మీద జయించేస్తున్నాడు. కాబట్టి వీడిని ఇప్పుడు ఏం చేయాలంటే ఆకాశంలో యుద్ధం చేయాల. ఎన్ని యుద్ధాలు ఉన్నాయి చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక దేశాన్ని నాశనం చేయడానికి, ఒక దేశాన్ని పాడు చేయటానికి, ఒక దేశంలో వారి దేశాన్ని, ఈ దేశం స్వతంత్రించుకోవాలంటే ఈ త్రివిధ దళాలతో యుద్ధాలు చేస్తా ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. అంటే ఆకాశంలో యుద్ధం జరుగుతుంది, సముద్రం మీద యుద్ధం జరుగుతుంది, భూమి మీద కూడా యుద్ధం జరుగుతుందంటారా? ఎలాగైనా స్వాధీనపరిచేసుకోవాలి, ఎలాగైనా మనలో కలిపేసుకోవాలి, మనది అనిపించుకోవాలి. హల్లెలూయా. మీకు తెలుసా? సాతాను కూడా మనతో యుద్ధం చేస్తాడు. వాడికి త్రివిధ దళాలు ఉన్నాయి. హల్లెలూయా. వాడు కూడా ఎల్లప్పుడూ వీటితో యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఏంటయ్యి? ఫస్ట్ దళం మిలిటరీ. అవునా? అది భూమి మీద. రెండో దళం నావీ, అది ఎక్కడ? సముద్రం మీద. మూడో దళం ఎయిర్ ఫోర్స్, గగన దళం, అది పైన. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు సాతాను కూడా మనతో యుద్ధం చేస్తాడు వాడు. బైబిల్ దానికోసం చెప్తా ఉంది. వాడు దేన్ని చూపిస్తాడంటే శరీరాశ, నేత్రాశ, జీవపు, ఈ 3 వాడుకున్న దళాలు. ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా ఈ మూడిట్లో ఒక్క దాంట్లోనే పడాల్సిందే. ఎంతమందికి అర్థమవుతుంది? ఏంటి, ఒక దేశం యుద్ధం చేస్తుందంటే మిలిటరీతో పాటు యుద్ధానికి వెళ్తున్నప్పుడు గెలవకపోయినా, సముద్రంలో యుద్ధానికి గెలవకపోయినా, ఆకాశంలో బాంబులు వేస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టుతాడు వాడు. అవునా కాదా? ఇప్పుడు సాతానుగాడు కూడా నీకు శరీరాశను చూపిస్తాడు.
నీకు నేత్రాశను చూపిస్తాడు, నీకు జీవపు డంబాన్ని చూపిస్తాడు. ఈ 3 దళాలతో ఫస్ట్ వాడు ఒక్కొక్క దానిగా వస్తాడు. ఫస్ట్ వాడు నీకు శరీరాశ చూపిస్తాడు. నీలో వాక్యం ఉంటే, నువ్వు వాక్యంతో జీవిస్తే ఏమవుతావు? నువ్వు దాన్ని జయిస్తావా, జయించవా? ఆ శరీరాశను జయిస్తావా? జయిస్తావు. హల్లెలూయా. వాడు అనుకుంటాడు, అబ్బో వీడి ఆర్మీ గట్టిగానే ఉంది, వీడి శరీరంలో ఉన్న ఆశని. ఎందుకు శరీరాశ ఏం కోరుకుంటుంది శరీరం? మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఉంటాయి శరీరం కోరుకుని. అవునా కాదా? కంటికి కనిపించేదంతా కోరుకుంటుంది శరీరం. అవునా కాదా? కంటికి కనిపించేదంతా కోరుకుంటుంది శరీరం. వినేదంతా కావాలంటది, చూసేదల్లా కావాలంటది, అది నాదే అంటది, అది నాకు కావాలంటది. హల్లెలూయా. వాక్యం నీతో ఉంటే, వాక్యం నీలో ఉంటే, వాక్యం ఏం చేస్తుంది తెలుసా? దేవుడి చిత్తంలో ఉన్నదాన్ని నీ దగ్గర తీసుకొస్తుంది. దేవుడి చిత్తంలో ఉన్నది నాకు కావాలంటది. శరీరాశ పనిచేస్తున్న వ్యక్తి ఏమంటాడంటే అన్నీ నాకే అంటాడు, అన్నీ నాకు కావాలంటాడు. కానీ వాక్యం అతనిలో ఉంటే, వాక్యం ఆమెలో ఉంటే, వాక్యంతో ఆమె జీవిస్తూ ఉంటే, ప్రభువా నీ చిత్తంలో ఉన్నది నాకు కావాలి, నువ్వేదైతే నా దగ్గరికి పంపిస్తావో అదే నేను తీసుకుంటాను. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఆహా, నేను ఎంత ప్రయత్నం చేసినా ఏమని నేను జయించలేకపోతున్నాను, ఏమని నేను మింగలేకపోతున్నాను, ఏమని పట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? సెకండ్ దళాన్ని ఉపయోగిద్దాం. ఉందా రెండోది? నేత్రాశ ఉందా? హల్లెలూయా. ఇక రెండో దళాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు రెండో దళం కూడా నువ్వు పట్టుకోలేదు, రెండో దళం కూడా నిన్ను బంధించలేకపోతుంది, నేత్రాశ కూడా నిన్ను పట్టుకోలేకపోతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా వాడు ఏం చేస్తాడు? జీవపు డంబం మూడో దళాన్ని ఉపయోగిస్తాడు. మీకు తెలుసా జీవపు డంబం అంటే? తెలుసా? నువ్వు సామాన్యుడివే, కానీ నిన్ను ఒక్కొక్కరు పొగుడుతుంటే నువ్వు ఎక్కుతావు. తెలుసా? ఎక్కుతారు అక్కడ. జీవపు డంబం అంటే అర్థం ఏంటి? గొప్పలు చెప్పే ఆత్మ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనకున్నది కొద్దంతా, కానీ చెప్పేది కొండంతా. ఈరోజు ఒక సేవకుడు వాక్యం చెప్పి, నేనే ఉన్నాను ఒకరితో ఎందుకు, పాస్టర్ గారు మీరు వాక్యం బాగా చెప్తారని అంటే చాలు, నిజమా ఎమ్మటే మీరు వాక్యం బాగా చెప్తారంటే అలాగా అని ఇలా వస్తానా, అలాగా అని పైకి లెగుతానా? చెప్పండి సార్, ఎలా లెగుతాం? సిస్టర్ మీ చీర బాగా కట్టుకున్నారు, నిజమా? చీర అంత బాగుందా? ఎప్పుడైతే జీవబడంబం అనే ఆయుధాన్ని వాడు, ఆ దళం వాడు ఉపయోగించగానే ఇంకేం లేదు, మనం ఏమవుతాం? హల్లెలూయా. ఒకరోజు ఆయన దగ్గరికి వచ్చింది అది. ఆయన ఫుల్ ఆకలితో ఉన్నాడు. ఆకలేసినప్పుడు అది శరీరానికి అవసరమేనా? ఆ సమయంలో శరీరాశ చూపిస్తుందంట సాతాను. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినొచ్చుగా, నువ్వు దేవుని కుమారుడివేగా. ఆయన అంటున్నాడు, మనుష్యుడు ఈ రొట్టె వలన మాత్రమే కాదు బ్రతికేది, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి దేవుని మాట అనే వాక్యంతో బ్రతుకుతాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అసలు చూడండి, సాతాను చేసే యుద్ధానికి దేవుడు చేసే యుద్ధానికి ఎంత తేడా ఉందో. వాడేమో భౌతిక సంబంధమైనదాన్ని చూపించి యుద్ధం చేస్తున్నాడు. దేవుడేమో దానికి పోటాపోటీ యుద్ధం ఏం చేస్తున్నాడు తెలుసా? లేఖనాలు ఎత్తి యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మరి నీవు దేంతో యుద్ధం చేస్తున్నావు? అందుకే చెప్పాను, వాక్యం నీలో ఉంటే, వాక్యంతో నువ్వుంటే నీ యుద్ధం శరీరాలతో కాదన్న సంగతి నీకు తెలుస్తుంది. నువ్వు యుద్ధం చేయాల్సింది మాటకు మాట కాదు. చెప్పాలి, మాటకు మాట కాదు. నీ యుద్ధం ఎలా ఉంటది? నీ మాట వాక్యం. నువ్వు మాట్లాడితే ఉప్పేసినట్టు ఉండాలా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? నువ్వెవరో తెలుసా లోకానికి? నువ్వు ఉప్పై ఉన్నావు. హల్లెలూయా. అందుకని అది ఏం చేసిందంటే ఆహారాన్ని చూపించి, నువ్వు రాయిని రొట్టెగా చేసుకుని తినొచ్చు కదంటే ఆయన అన్నాడు, వాక్యాన్ని చూపిస్తున్నాడు. అది మళ్ళా వచ్చిందంట. హల్లెలూయా. చూపించిందని నేత్రాశని. హల్లెలూయా. చూపించిందా లేదా? హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? ఆ దేవాలయం శిఖరంకి వెళ్ళి, ఆ ఎత్తైన కొండ శిఖరంకి వెళ్ళి చూపించిందా లేదా? ఈ లోకంలో అన్నది అంత అందాలు మొత్తం నేత్రాశ అంతా చూపించిందంట. హల్లెలూయా.
చూపించి ఇప్పుడు ప్రభువుకి కిరీటం పెట్టడం చూపిస్తుందంట. ఇదిగో నేత్రాశ అది చూపిస్తూ, ఇదిగో నువ్వు నా మాట వింటే. ఇక చెబుతుంది మూడోది జీవపడమ్మం గొప్పల కోసం చెబుతుంది, నువ్వు నా మాట అంటే ఈ గొప్పతనం అంతా నీకే, ఈ సర్వాధికారాలు నీకే, ఈ మహిమంతా నీకే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన ఏమన్నాడు? హల్లెలూయా. ఆయన అన్నాడు, సాతానా నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు మొక్కి ఆయన్ని మాత్రమే సేవించాలని రాయబడలేదా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నువ్వు ఎవరిని మొక్కు, అదేమంటుంది, నన్ను మొక్కు నీకు ఇస్తానంటుంది. సాతానా మనం ఎవరిని మొక్కాలి? దేవునికి తప్ప ఎవరికి మొక్కకూడదని నీకు తెలీదా? హల్లెలూయా. మరలా సాతాను ఏం చేసిందంటే ఇంకా ఆయన హెచ్చించాలని చూస్తుంది. హల్లెలూయా. ఈ లోక రాజ్యంలో ఆ యొక్క మహిమలన్నీ నీకు ఇచ్చేస్తానన్నది, నువ్వు గొప్పోడు అయిపోతావని చెప్తుంది. హల్లెలూయా. కానీ ఆయన ఆ పొగడ్తలకేమి ఒప్పుకోవాలా. ఆ జీవపు డంబపు అనే ఆ యొక్క సాతాను వేసిన ఆ యొక్క యుద్ధంలో ఆ యొక్క శక్తిలో ఆయన పడల. హల్లెలూయా. నీ దేవుడిని నీ ప్రభువును శోధించకూడదని మరొక చోట వ్రాయబడలేదా? హల్లెలూయా. అంటే దేవుడు వాడు చేసిన ప్రతి శోధన దేవుడు జయించాడంటారా? దేవుని ఆయుధం ఏంటి? శరీరధారిగా ఉన్న ప్రభు యొక్క ఆయుధం ఏంటి చెప్పాలి. అంతే, చెప్పండి, మీకు తెలుస్తుంది ఏంటది? ఆయన ఆయుధం వాక్యమే. ఈరోజు గొప్ప గొప్ప వ్యక్తులను ఎదుటికి రావచ్చు, గొప్ప గొప్ప సేవకులను ఎదుటికి రావచ్చు, అనేకమైన జ్ఞానం కలిగిన మనుషులను ఎదుటికి రావచ్చు. నీ ఆయుధాన్ని గట్టిగా పట్టుకుంటే ఎవ్వరు నిన్నేం చేయలేరు. నీ దగ్గర ఉన్న ఆయుధం వాక్యమే. నీకు ఇవ్వబడిన ఆయుధం ప్రార్థనా వాక్యమే. నువ్వు ప్రార్థన చేస్తూ వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే సాతాను నిన్నేమీ చేయలేదు. హల్లెలూయా. దేవుని ఎందుకంటే అది గొప్ప ఆయుధం అన్న సంగతి, అది ప్రత్యక్షత అని, అది బయలుపడ్డది, అది క్రీస్తు ఉంది, అది బండ అన్న సంగతి వాడికి తెలుసు. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని వినటానికైతే ఏదో నామకార్థంగా వస్తున్నారు, కానీ వారి జీవితంలో వాక్యాన్ని చదవాలి, వాక్యంలో ఏముందని తెలుసుకోవడానికి చెప్పాలి. ప్రయత్నం చేస్తున్నారా? ఎవరు ప్రయత్నం చేయట్లా. అందుకని ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎందుకని బలహీనం అవడానికి గల కారణం ఏంటి? సమస్య వస్తే జయించలేని స్థితి ఎందుకు వస్తుంది? విశ్వాసం ఎందుకు పోగొట్టుకుంటున్నారు? చిన్న చిన్న శోధనలు వచ్చినా, చిన్న చిన్న సమస్యలు వచ్చినా, ఏంటో నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, ఏంటో మా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది. దేవుణ్ణి ఆరాధించాలనిపించట్లా, మందిరానికి వెళ్ళాలనిపించట్లా, ప్రార్థన చేయాలనిపించట్లా. కారణం ఏంటి? ఆ శోధన వచ్చినప్పుడు నీ సహోదరులు నీకంటే ముందు దేవుని నామమును, దేవునిలో విశ్వాసం కలిగిన వారు పోరాటం ఎలా చేశారో అది నీకు తెలియలా. వాళ్ళు ఆ సమయంలో ఎలా జయించారో అది నీకు తెలియలా. వారి మీదకి ఎటువంటి సాతాను శోధనలు వచ్చాయి నీకు తెలియలా. అందుకే నువ్వు దాన్ని ఎరగలేదు కాబట్టి నీ విశ్వాసంలో బలహీనుడు అయిపోతున్నావు, నీ విశ్వాసంలో బలహీనురాలు అయిపోతున్నావు. అందుకే పేతురు ఏమన్నాడంటే, మీరు దాన్ని ఎరగండి. మీ సహోదరులు, లోకమందు ఉన్న మీ సహోదరులు ఈ శ్రమల్లో వెళ్తున్నప్పుడు వారు ఎలా జయించారు, ఎలా ముందుకెళ్ళారు, దాన్ని ఎరిగి ఉండండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఈ 3 దళాలు ఉంటాయంటారా? మరొకసారి అది ఏం చేసింది? ఎల్లప్పుడూ పరిసయ్యులు, సద్దుకయ్యులు వారు ఏం చేశారంటే ఆ యొక్క మతం అనే శక్తిని ఉపయోగించి ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎంతమందికి అర్థమవుతుంది? అనేక సార్లు ఆయన చెప్తున్న దాంట్లో, ఆయన చేస్తున్న కార్యాలలో పట్టుకుని ఇరికించి ఎలాగైనా సమయం కోసం చూస్తున్నారంట బంధించడానికి, పట్టుకోవడానికి. కానీ బైబిల్ చెప్తుంది, వారు ఎంత సమయం కోసం చూసినా సమయం అంతా ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ మత శక్తి ఆయన్ని పట్టుకోలేకపోయింది. ఒకసారి వారందరూ ఏం చేశారంటే కొంతమంది సైనికులు పంపించారంటే, ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తుని పట్టుకోవడానికి ప్రధాన యాజకుల దగ్గర నుంచి కొంతమంది వెళ్ళారు. ప్రధాన యాజకుల దగ్గర నుంచి పట్టుకోవడానికి వెళ్తే వారు వెళ్ళి ఏం చేస్తున్నారంటే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వెళ్ళి ఆయన్ని పట్టుకోకుండా ఆయన బోధిస్తున్న మాటలు వింటున్నారంట.
వాక్యం అంతా అయిపోయి, సువార్త అంతా అయిపోయి, ఆరాధన అంతా అయిపోయి, తిరిగి ఏం చేశారంటే ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ఆయన్ని పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వారు ఆ ప్రధాన యాజకుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి వెళ్ళారు. ఏంట్రా మీకు చెప్పిన పని ఏంటి, మీరు చేసింది ఏంటి, ఆయనేడి మీరు పట్టుకుని రాలేదంటే వారు అంటున్నారు, వారు ఏమన్నారు, అయ్యా ఆయన బోధించినట్లుగా, ఆయన చెబుతున్నట్లుగా ఇప్పుడుకొచ్చి ఈ లోకంలో మేము ఎక్కడా కనలేదయ్యా. హల్లెలూయా. ఆయన బోధకు ఆశ్చర్యపడిపోయి ఆయన పట్టుకోవడానికి వచ్చిన సైనికులు కూడా, ఆయన పట్టుకోవడానికి వచ్చిన యాజకులు పంపించిన వాళ్ళు కూడా పట్టుకోకుండా వెళ్ళిపోయారు. హల్లెలూయా. మనకు తెలుసు తర్వాత దెయ్యం యోధాలో ఉండి యోధాని ప్రేరేపిస్తా ఉంది. హల్లెలూయా. మతశక్తి పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకుల్లో ఉన్నది. దెయ్యపు శక్తి ఎవరిలో ఉంది? యోధాలో ఉంది. సాతాను శక్తి ఎవరిలో ఉంది? యోధాలో ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు యోధా కూడా అనేక సార్లు మీరు బైబిల్ చదవండి. యోధా కూడా సమయం ఎప్పుడు వస్తుందో ఆయన్ని అప్పగించడానికి సమయం ఎప్పుడు వస్తుందో అని చూస్తా ఉన్నాడంట. హల్లెలూయా. సమయం కోసం చూస్తున్నాడంట యోధా. సమయం కోసం చూస్తున్నారు మత పెద్దలు, సమయం కోసం చూస్తున్నాడు యోధా. హల్లెలూయా. అయితే మత శక్తికి, దెయ్యపు శక్తికి ఆయన దొరకలా. హల్లెలూయా. తర్వాత మనకు తెలుసు ఇప్పుడు మతశక్తి, దెయ్యపు శక్తి అనగా మతశక్తి, సాతాను శక్తి ఏం చేసిందంటే ఇప్పుడు మూడో శక్తిని ఉపయోగించింది. మూడో దళాన్ని ఉపయోగించి ఆయన మీదకి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మనకు తెలుసు అదే రాజకీయ శక్తి. ఆయన్ని పట్టుకోవడానికి ఎన్ని శక్తులు ఒకటయ్యాయి చెప్పాలి? ఎన్ని శక్తులు ఒకటయ్యాయి? 3 శక్తులు. హల్లెలూయా. మత శక్తి, రాజకీయ శక్తి, సాతాను శక్తి అనే దెయ్యపు శక్తి 3 ఒకటయ్యి ఆయన్ని ఆ యొక్క గెస్తమనే తోటలో పట్టుకున్నాయండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు నిన్ను కూడా పట్టుకోవడానికి వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. మీరు చూడండి, ప్రభువుకి ఆయన శరీరమందు ఉన్నాడు కాబట్టి శరీరానుసారంగా శరీరులకు కావలసిన వస్తున్న శోధనలు ఆయన అనుభవించాడు. ఆయనకు తలకానిపు రాలేదంటారా? ఆయనకి వచ్చింది. హల్లెలూయా. ఆయనకి నిద్ర రాలేదా? ఆయనకి ఆకలి వేయలేదా? చెప్పండి. బైబిల్ చెబుతుంది మనలాంటి శోధనలన్నీ ఆయన అనుభవించాడంట. ఎందుకంటే ఆయన ఎవరు? శరీరంలో ఉన్న దేవుడు. ఆయన ఎవరు? శరీరంలో ఉన్న దేవుడు. ఆయన పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. హల్లెలూయా. అందుకనే ఆ సాతాను ఆ లాజరు మరణించినప్పుడు 4 దినాలు అయినప్పుడు, మరణించి 4 రోజులు అయినప్పుడు, మార్తా మరియలు ఏడుస్తున్నప్పుడు, లాజరు కోసం విలపిస్తున్నప్పుడు, హల్లెలూయా, ఆ వారిని చూడటానికి ఆ యొక్క బెత్లెహేముకి వెళ్ళినప్పుడు, ఆ లాజరు నుంచి మరణించిన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు మార్త అంటుంది, అయ్యా చనిపోయి 4 రోజులైంది, కుళ్ళు పట్టేశాడు, వాసన వచ్చేస్తుంది అయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉంది. హల్లెలూయా. ఏడుస్తూ ఉన్నప్పుడు అమ్మా మరియా, మార్తా, నా యందు విశ్వాసం ఉంచుతున్న మీరు నమ్మకం ఉంచండి, నీ తమ్ముడు బ్రతుకుతాడని చెప్పినప్పుడు మార్త చెప్తుంది, నిజమేనయ్యా బతుకుతాడయ్యా, ఎప్పుడో తెలుసా? అంత్యదినంలో నువ్వు తిరిగి లేపుతావు కదా, అప్పుడు బతుకుతాడయ్యా పునరుద్ధానం అందంటే, అప్పుడు ఆయన అన్నాడు, అంత్యదినం కోసం ఆలోచించకు, పునరుద్ధానం నేనే, పునరుద్ధానం అందు లేపుతానన్నది వాస్తవమే. అయితే పునరుద్ధానం ఎవరో కాదు, ఇప్పుడు పునరుద్ధానం నీ దగ్గరే ఉంది. పునరుద్ధానాన్ని నేనే, జీవాన్ని నేనే అని చెప్తా ఉన్నాడు. ఆమెకు అర్థం కాల. హల్లెలూయా. నా తమ్ముడు బ్రతుకుతాడు నిజమే, తిరిగి లేస్తాడు నిజమే. ఆమె ఎప్పుడు కోసం ఆలోచిస్తుంది? మృతుల పునరుద్ధానం కోసం ఆలోచిస్తుంది. కానీ ఆయన ఏమన్నాడు చెప్పనా? పునరుద్ధానం నేనే, నువ్వు ఇప్పుడు విశ్వసిస్తే జరుగుతుంది అన్నాడు. ఏడుస్తూ ఉన్నాడంట. ఆయన యేసు కన్నీళ్లు విడిచిననుంది. యేసు కన్నీళ్లు విడవగానే సాతాను కందిరీగలాగా ఆ కందిరీగలాగా పేతురు దగ్గరికి, యోహాన్ దగ్గరికి, తోమ దగ్గరికి, ఆ 12 మంది శిష్యుల దగ్గరికి వచ్చి జూ 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 చెబుతూ ఉన్నది. మీరన్న ప్రభు గొప్పోడు అన్నారు కదా, మీ బోధకుడు మెస్సయ్య అన్నారు కదా, మీ బోధకుడు అదన్నారు కదా, మీ బోధకుడు మనిషిలాగా ఏడుతున్నాడు చూడండి, ఈయన ఏడుతున్నాడు, ఈయన ఎలా బ్రతికించగలడు, ఈయన ఎలా మెస్సయ్య అవుతాడు అనేసి ఏడుస్తా ఉన్న ఆ శిష్యులకు వచ్చి చెప్తా ఉందంట. వస్తుందంటారా? హల్లెలూయా. వస్తుందా రాదా? ఈయన ఎంత గొప్ప వాక్యం చెప్తున్నాడు, నేనే పునరుద్ధానం జీవాన్ని ముందు చెప్పేశాడు, ఇప్పుడు చూస్తే ఏడుస్తున్నాడు ఏంటి? వస్తుందా రాదా? ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు? శరీరం అందున్న మానవుడు.
శరీరం అందున్న మానవుడు కాబట్టి సహజంగా వారిని చూసి, వారికున్న అవిశ్వాసాన్ని చూసి, అలాగే వారికున్న ఆ సమస్యను చూసి ఆయన కన్నీళ్లు విడిచాడంట. హల్లెలూయా. దాన్ని చూసి సాతాను అంటుంది, శిష్యుల దగ్గరికి వచ్చి మనసులో ఏయేయో చెప్పేస్తుంది. ఈరోజు మనకంతే. చాలా మంది విశ్వాసులు అనుకుంటారు, పాస్టర్ గారు అంత గట్టిగా వాక్యం చెప్తాడు అని పాస్టర్ గారికి ఏదైనా చిన్న సమస్య రాగానే, శోధన రాగానే ఎందుకు అలాగ అయిపోతాడు? ఎందుకంటే పాస్టర్ గారు కూడా మానవుడేనా? వాక్యం బోధిస్తున్నప్పుడు దేవుడు ఉపయోగించుకుంటాడు అంతే. ఎందుకంటే ఆ బోధించబడుతున్న వాక్యం వినే విశ్వాసులకి, బోధించే సేవకుడికి ఇద్దరికి అవసరం అది. అది రెండంచుల కత్తి అది. అది బోధించబడుతున్నప్పుడు ఇటు కోస్తది చెప్పాలి, అటు కోస్తది. అది బోధించినప్పుడు ఆ బోధించింది ఆ సేవకుడు తర్వాత అతను ధ్యానించినప్పుడు, అతను వినినప్పుడు ఆ వాక్యం తనతో ఏం మాట్లాడిందో విశ్వాసి గ్రహించినట్టు సేవకుడు కూడా దాన్ని గ్రహించాలా. విశ్వాసి దాన్ని అవలంబించినట్లు, విశ్వాసి దాని ప్రకారం జీవించినట్టు సేవకుడు కూడా దాని ప్రకారం జీవించాలా. ఆమెనంటారా? అవునా కాదా? ఆ సాతాను అందుకనే ఆ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు సేమ్ మన దగ్గర కూడా అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. పాస్టర్ గారు ఎంత గట్టిగా వాక్యం చెప్తాడు, ఆ విశ్వాసంతో ఉండాలి, అలా ఉంటారంటారు. కానీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి చిన్న సమస్య రాగానే, శోధన రాగానే విశ్వాసం ఏమైపోయింది అబ్బా. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు కోసం కూడా అంతే టాపిక్ వస్తుంది అక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది? ఈయన పునరుద్ధానం అన్నాడు, జీవం అన్నాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచాడు. ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నాడు ఏంటనంటే, సాతాను వారి శిష్యుల దగ్గరికి వచ్చి చెబుతుంది, ఏడుస్తున్నాడు ఈయన, మీకులాంటి వాడే ఈయన అని చెప్తున్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఈ కాలాన్ని పంపించిన ప్రవక్త అంటున్నాడు, సాతానా ఒక్క నిమిషం ఆగు. హల్లెలూయా. ఒక్క నిమిషం ఆగు. ఆయన ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఎప్పుడైతే ఆయన పరిపూర్ణమైన మానవ శరీరంలో ఆయన ఏడ్చుకుంటూ కన్నీళ్లు తుడుచుకుని ప్రవక్త అన్నాడు, తన ఆ యొక్క తన తలని ఇలా ఒక్కసారి వెనక్కని లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళి, లాజర్ బయటికి రా అన్నాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన కన్నీళ్లు తుడుచుకుని ఆ కన్నీళ్లు తుడుచుకున్న చేతిని తన తలని వెనక్కి విసిరి లాజర్ బయటికి రమ్మనగానే ఆ సమాధిలో నుంచి లాజర్ బయటకు వస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. లాజర్ బయటకు వస్తున్నప్పుడు ప్రజలు అనుకుంటున్నారంట, భలే చెప్పేశాడు కానీ ఇంకా లాజర్ రాలా. వచ్చాడా? ఇంకా రాలా. ఎందుకని రాలా? లాజర్ బయటికి రమ్మంటే మనం అనుకున్నట్టు సినిమాలో చూపిస్తున్నారు కదా, లాజర్ బయటికి రమ్మనగానే లాజర్ ఇలా వచ్చేసినట్టు ఉంటది అక్కడ. అవునా కాదా? లాజర్ అలా రాలా అంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు తెలుసా? వారి సమాధులు ఎలా చేస్తారు? మనకలా చేయరు. పైనుంచి కింద దాకా గుడతో చుట్టేస్తారా చుట్టరా? ఆ లాజరు మొత్తం చుట్టేయబడ్డాడు. ఎలా నడిచి వస్తాడు? హల్లెలూయా. నడిచి రాలేడు అతడు, కానీ అతడు బయటకు వచ్చాడు. హల్లెలూయా. మీరు వాక్యం చదవండి. దేవుడు అంటాడు లాజరును చూసినప్పుడు శిష్యులతో, లాజరు బయటికి రాగానే శిష్యులతో అంటాడు, ఆయనకున్న కట్లను అన్నాడా లేదా? అంటే లాజర్కి ఏమున్నాయి? కట్లున్నాయి లేదా? అంటే యేసుక్రీస్తు లాజర్ రమ్మనగానే వచ్చేసాడు, అమ్మటే వచ్చేసాడు అనుకోకండి, కొంత టైం ఉంది అక్కడ. లాజర్ ఎలా వస్తున్నాడు? ఇలా చిన్నగా ఒక్కొక్క అడుగు చాలా చిన్నగా. ఎందుకని? కట్లు ఉన్నాయి. మనకలాగా ఇలా నడవలేడు అతడు. ఎందుకంటే అతడు కేవలం పాదం చిన్న చిన్నగా కదిపి రావాలి అతడు. ఈ కదిపి వచ్చేసే ఎన్ని అవిశ్వాస మాటలు వచ్చుంటాయి అక్కడ. అలాగే సహోదరి సహోదరుడు, దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేస్తానని వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు, ఆయన ఒక సూచన నీకు ఇచ్చినప్పుడు, ఒక కళ నీకు ఇచ్చినప్పుడు, ఒక దర్శనం ఇచ్చినప్పుడు నువ్వు అనుకోవచ్చు, దేవుడు చెప్పాడు ఇంకా జరగట్లేదు ఏంటి, ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, నెల అయిపోయింది అని నువ్వు అనుకోకో. హల్లెలూయా. ఆయన అందుకన్నాడు, ఆయన తగిన సమయం అందు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన తగిన సమయం నీకు ఇల్లుని ఇస్తాడు. ఆయన తగిన సమయం నీకు ఉద్యోగం ఇస్తాడు. ఆయన తగిన సమయం నీకు వ్యాధి నుంచి స్వస్థత ఇస్తాడు. ఆ సమయం కొరకు, ఆ సమయం వచ్చేంత వరకు కృతజ్ఞత కలిగి, ప్రభువా నాకు సహాయం చేయ ప్రభు, ఆయన చేతి కింద మనం ఉండాలంట, ప్రార్థిస్తూ ఉండాలంట మనం. ఆయన హెచ్చించే సమయం కోసం ఎదురు చూస్తాం. హల్లెలూయా. ఏడ్చినప్పుడు మనిషే, కానీ ఎప్పుడైతే లాజర్ బయటికి రమ్మన్నాడో ఆయనలోకి ఏమొచ్చింది? దైవత్వం వచ్చింది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దైవత్వం నివసిస్తున్నవాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే ఈ రోజు యేసుక్రీస్తు ఎవరో తెలియట్లేదు ప్రజలకి, సంఘశాఖలకు, గొప్ప గొప్ప బోధకులకి, బైబిల్ కాలేజీలో ఉన్న పండితులు కూడా యేసుక్రీస్తు ఎవరో తెలియక యేసుక్రీస్తు బిచ్చగాడు అంటున్నారు. మొన్న ఒక సేవకుడు యూట్యూబ్లో చూస్తుంటే యేసుక్రీస్తుని ఏమంటున్నాడు తెలుసా? వాడు ఒక బిచ్చగాడు, వాడిని ఆరాధించే మీరు కూడా యేసుక్రీస్తుని ఎలా అంటున్నాడు? బిచ్చగాడు అంటున్నాడు. యేసుక్రీస్తు బిచ్చగాడు కాదు. వాళ్ళు ఏ రిఫరెన్స్ తీసుకున్నాడు? యేసుక్రీస్తు బిచ్చగాడు కాబట్టే
ఆయన మరణించినప్పుడు ఏడ్చేశాడు. అందుకే ఈ కాల ప్రవక్త వచ్చి మంచి అనువాదం ఇచ్చాడు. ఆయన బిచ్చగాడు కాదు సార్. ఆయన పరిపూర్ణ శరీరంలో పరిపూర్ణ మానవుడు శరీరం అందు నివసించాడు. అలాగే ఆయన పరిపూర్ణ దేవుడై ఉన్నాడు. ఆయన హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు వధువుకు తెలుసు ఆయన ఏమై ఉన్నాడని. ఆయన ఎందుకు కన్నీళ్లు కార్చాడు, కన్నీళ్లు కార్చేటప్పుడు ఆయన ఏమై ఉన్నాడో, లాజరు బయటికి రమ్మన్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో ఆయన వధువుకు తెలుసు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వధువు ఎవరో తెలుసా? ఆ వాక్యంలో భాగం. అందుకే చూడండి, వధువు కూడా అప్పుడప్పుడు కన్నీళ్లు కారుస్తుంది, ఏడుస్తుంది. కానీ ఒక్కసారిగా వధువులోనికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆమె ఎంత విశ్వాసంతో లేచి పలుకుతూ ఉంటుంది, విశ్వాసంతో నడవడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, అందుకే వాడు ఏం చేస్తాడు? మిరుంగు తగు చూస్తూ ఉన్నాడు. అందుకే చాలా నిబ్బరం కలిగిన బుద్ధి మనకు ఉండాలి, విశ్వాసం మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద నువ్వు లేకపోతే, వాక్య ప్రత్యక్షతలో నువ్వు లేకపోతే వాడు నిన్ను ఏం చేస్తాడు? నీకు ఒక సహవాసం లేకపోతే, ప్రార్థన జీవితం లేకపోతే, కుటుంబ ప్రార్థన లేకపోతే వాడు ఏం చేస్తాడు? ఈ 3 దళాల్లో ఏదో ఒక దళం ఉపయోగిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు శరీరానికి వచ్చే శోధనలు 3 ఉపయోగించాడు. అంటే శరీరాశ ఆయన దగ్గరికి వెళ్ళిందంటారా? నేత్రాశ ఆయన దగ్గరికి వెళ్ళిందంటారా? జీవపు డమ్మం ఆయన దగ్గరికి వెళ్ళిందంటారా? ఈ 3 ఆయన దగ్గరికి వెళ్ళాయి. తర్వాత మనం చూస్తున్నాం, వీటిని జయించిన తర్వాత ఆయన దగ్గరికి ఇప్పుడు మరలా ఏమొస్తున్నాయో తెలుసా? మత శక్తి వస్తుంది, రాజకీయ శక్తి వస్తుంది, దెయ్యపు శక్తి వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవబుడము దేని మీద పోటీ చేస్తుంది? భూమి మీద ఉన్న ఈ జీవితంలో పోటీ చేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ జీవితంలో ప్రతి మానవ శరీరానికి, మానవ జీవితానికి ఈ 3 అవసరమేనా? అవసరమైన వాటితో వాడు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. మనకు డబ్బు అవసరమే, అవునా కాదా? మన అవసరాలు తీరడానికి డబ్బు అవసరమే, అవునా కాదా? కానీ ఆ డబ్బుని వాడు ఉపయోగించి నిన్ను పడగొడతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే ఆ డబ్బు నీ అవసరం తీరుస్తుంది, ఆ డబ్బు నిన్ను పాపం వైపు తీసుకెళ్తుంది. హల్లెలూయా. కానీ నీలో వాక్యం ఉంటే నువ్వు ప్రార్థిస్తావు. ఆ వాక్యం ఎలా జీవించాలో నీకు చెప్తుంది. ఎందుకంటే ఆ వాక్యంలో ఒక మాట ఉంది. సొలొమోను అంటున్నాడు, అయ్యా నన్ను అధిక ధనవంతుణ్ణి, చెప్పండి, అధిక ధనవంతుణ్ణి చెయ్యొద్దు. అధిక ధనవంతుడిని అయ్యాననుకో, దేవుడు ఎక్కడున్నాడు రా, దేవుడు ఎక్కడున్నాడు అంటాను. నన్ను అధిక ధనవంతుని చేయొద్దు, అధిక పేదవాడిని కూడా పేదవాడు చేసావు అనుకో, దేవుడు నాకేం చేశాడనేసి ఎప్పుడు నేను దూషించుకుంటాను. అందుకే నన్ను అధిక ధనవంతుని చేయకు, పేదవాడిని చేయకు, నాకు ఏ పూటకు ఆ పూటకిచ్చి నన్ను పోషించు ప్రభువా అన్నాడు. అంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అది వాక్యములు ఉన్నదన్న సంగతి నీకు తెలిస్తేనే కదా నువ్వు అలా ప్రార్థించగలవు, అవునా కాదా? నీకు డబ్బు వస్తుంది, డబ్బు వస్తే ఏమవుతుందో వాక్యం చెబుతుంది. నువ్వు పేదవాడిగా ఉంటే ఎలా దూషిస్తావో వాక్యం చెబుతుంది. నువ్వు పేదవాడిగా ఉన్నా, డబ్బు వస్తున్నా, వాక్యాన్ని పట్టుకుని ప్రార్థించాలంటే వాక్యంలో ఏముందో నీకు తెలియాలా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకని వాక్యం అనే బండ మీదకి రండి, అక్కడ నిలబడండి. లోకంలో నిలబడొద్దు, రాజకీయ శక్తి దగ్గర నిలబడొద్దు, మత శక్తి దగ్గర నిలబడొద్దు, దెయ్యపు శక్తి దగ్గర నిలబడొద్దు. హల్లెలూయా. వాక్యం మీద నిలబడు, వాక్యంతో నిలబడు. నీ కొరకు రాయబడిన మాటను పట్టుకో, ఈ కాలంలో వాగ్దానం చేయబడిన వాగ్దానాన్ని పట్టుకో. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇందాక మీకు చెప్పాను, అందుకని వాడు ఎక్కడైనా నిన్ను కనుగొంటాడు, కానీ నువ్వు క్రీస్తుతో ఉన్నప్పుడు వాడు నిన్ను పట్టుకోలేడు. వాడు క్రీస్తు నువ్వు ఉన్నప్పుడు నిన్ను కనుగొనలేడు వాడు. ఎందుకని తెలుసా? క్రీస్తు రక్తము నిన్ను కప్పి ఉన్నది. ఆ రక్తములో వాడు నిన్ను చూడాలని ప్రయత్నం చేసినా వాడికి నువ్వు కనబడవు. ఎందుకో తెలుసా? ఆ రక్తం నీ మీద ఉంది. ఆ రక్తం నీ మీద ఉంది కాబట్టి నీవు చేసిన పొరపాట్లు కూడా వాడు కనబడవు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు క్రీస్తు రక్తం కింద లేకపోతే, ఆ ముద్ర కింద లేకపోతే, ఆనవాళ్ళ కింద లేకపోతే, ఆ వాక్యం కింద లేకపోతే వాడు నిన్ను పట్టుకుంటాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు గొప్ప ప్రవక్త. హల్లెలూయా, అవునా కాదా? ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. నీటిని లేనప్పుడు నీళ్ళు ఆ బండతో మాట్లాడి నీళ్లు రప్పించాడు.
అలాంటి ప్రవక్త ఒకరోజు చనిపోయేటప్పుడు ఏం చేశాడంటే, ప్రభువా నేను వాగ్దాన దేశానికి వెళ్తానంటే మీరు వెళ్ళటానికి వీల్లేదు, కానీ మీరు దాన్ని దూరం నుంచి చూసి మరణిస్తామని చెప్పి, అదిగో నీవు ఆ కొండ మీదకి వెళ్ళి ఆ బండ మీదకి ఎక్కి చూడన్నాడు. హల్లెలూయా. సరే అని చెప్పి ఆ కొండ మీదకి వెళ్ళి ఆ బండ మీద ఎక్కి నిలబడి చూశాడంట. నిలబడి చూస్తూ 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 ఒక్కసారిగా అదృశ్యం అయిపోయాడు. హల్లెలూయా. కనబడలేదంట ఇంకా. కనబడకపోయేసరికి ఎమ్మటే వాడు దిగి వచ్చేసాడు. ఎవరు? అపవాది, సాతానుగాడు దిగి వచ్చేసి ఎమ్మట అక్కడ దేవుని దూత అయిన మిఖాయేలుతో యుద్ధం చేస్తున్నాడంట. హల్లెలూయా. ఏమని చేస్తున్నాడు తెలుసా? మోషే దేవుని ప్రజలతో నడవడం నేను చూసా, ఐగుప్తు నుంచి రావడం నేను చూసా, అద్భుతాలు చేయడం నేను చూసా, దేవుని ప్రజల నుంచి వేరై ఈ కొండ కింద ఉండడం నేను చూసా, కొండ ఎక్కడం నేను చూసా, కొండ ఎక్కిన తర్వాత ఆ బండ మీద వెళ్ళడం నేను చూసా, ఆ బండ మీదకి ఎక్కిన తర్వాత మోషే ఏమయ్యాడో నాకు అర్థం కావట్లా. ఏమయ్యాడు మోషే? హల్లెలూయా. మోషే ఏమయ్యాడు? యోధ పత్రికలో ఉందా లేదా? యుద్ధం చేస్తుందంట. ఐగుప్తు నుంచి రావడం చూశాను, ఆ ప్రజల నుంచి వేరే అవడం చూశాను, కొండ కింద నుంచి కొండ ఎక్కడం చూశాను, ఆ బండ దగ్గరికి వెళ్ళడం చూశాను, కానీ బండ మీదకి వెళ్ళిన తర్వాత మోషే ఏమయ్యాడు నాకు తెలియట్లా. హల్లెలూయా. మోషే శరీరం ఏమైంది? యుద్ధం చేస్తుందా లేదా? మిఖాయేలు యుద్ధం చేసి అంత్య దినంలో నీ పని చెప్తానని వదిలేసి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే మోషే శరీరం ఎప్పుడు వస్తుంది? అప్పుడే వస్తుంది. మోషే శరీరం ఎప్పుడు వస్తుంది? ఆ బండలో నుంచి అప్పుడే వస్తుంది. అది మోషే శరీరమే కాదు, యుగముల బండలో ఎంతమంది విశ్వాసుల దేహాలు యుగముల బండలో ఉన్నాయో, వాక్యం అనే బండతో ఉన్నాయో, వారి శరీరాలన్నీ అప్పుడే లేపబడతాయి. హల్లెలూయా. మోషే శరీరం కావాలా, అంత్య దినంలో వస్తుంది, అప్పుడు చూసుకుందామని చేసి మిఖాయేలు ఏం చెప్పిందంటే వెళ్ళిపోయిందంట. చూడండి విచిత్రం. అప్పటి వరకు శరీరం కనపడుతుంది, మోషే కనపడుతుంది, బండ ఎక్కగానే ఎంతమందికి అర్థమైంది? కనపడ్డా? ఎందుకు తెలుసా? బండ ఎవరు? క్రీస్తు అన్నాడు. అందుకనే నీ జీవితం పుట్టుక నుండి నువ్వేం చేస్తున్నావు అంతా వాడికి తెలుసు. కానీ ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, నీ వాక్యానుసారంగా నేను జీవించాలనుకుంటున్నాను, నీతో నేను బ్రతకాలనుకుంటున్నానని ఎప్పుడైతే నువ్వు క్రీస్తుకు సమర్పించుకుని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడి వాక్యానికి అప్పగించుకుంటావో, నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోనికి వెళ్ళిపోతావో, ఇక నీ జీవితం వాడు కనుమరుగవుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. గల ప్రవక్త బ్రహ్నం గారు అంటున్నారు, ఒకరోజు దావీదు చేసిన పాపాలని చెప్తా ఉందంట సాతాను. వీడు అలా చేశాడు, ఇలా చేశాడు, ఊరియా భార్యని ఇలా చంపాడు, ఇదిగో సౌలుకి ఇలా చేశాడు, అలా చేశాడు అని చెప్తా ఉందంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అవన్నీ చెప్తూ ఉన్నప్పుడు దేవుడు దావీదుకి వెళ్ళి చూస్తున్నాడంట. ఎందుకంటే సాతాను పని ఏంటి? ఒక పొరపాటు చేయగానే అమ్మటి వెళ్ళిపోవడం వాడి పని. అవునా కాదా? ఏదన్నా మిస్టేక్ చేశారనుకో దేవుని పిల్లలు, ఎమ్మట వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. దావీదు అలా చేశాడు, పేతురు అలా చేశాడు. హల్లెలూయా. కానీ ఆయన ఎవరు? వాడు జ్ఞాని మాత్రమే, కానీ ఆయన హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. పేతురు నువ్వెవరో నాకు తెలియదని అబద్ధం ఆడతావు అని ఆయన చెప్పాడు. అవునా కాదా? కోడి కుయ్యకు ముందే 3 సార్లు నువ్వంటే నేనంటే నీకు తెలియదని అబద్ధం ఆడతావని చెప్పాడా లేదా? అదే పేతురు కోసం సాతాను నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది, నేను నీ కోసం ప్రార్థన చేశాను, తర్వాత నువ్వు బలపడిన తర్వాత నీ సహోదరులు కూడా బలపరచని చెప్పాడా లేదా? అదే పేతురు కోసం నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇస్తున్నాను, జాగ్రత్త, నువ్వు భూమి మీద ఏది బంధిస్తావు పరలోకరాజు బంధించబడుతుంది, భూమి మీద ఏది విప్పుతావు పరలోకరాజు విప్పబడుతుంది చెప్పాడా లేదా? అంటే పేతురు అబద్ధం ఆడడం ఆయనకి తెలుసు, పేతురు ఏడవడం ఆయనకి తెలుసు, పేతురు నీడలో స్వస్థత పొందుకోవడం కూడా ఆయనకి తెలుసు. ఎందుకు తెలుసా? ఆయన ముందు సర్వజ్ఞానం కలిగిన వాడు ఆయన. కానీ సాతాను ఏం చేసింది తెలుసా? పేతురు అబద్ధం ఆడగానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఇంక నేరారోపణ చేసేస్తా ఉంది. పేతురు శిష్యుడిగా ఎన్నుకున్నావు కదా, పరలోక రాజ్యం తాళపు చెవులు ఇచ్చావుగా, పేతురు ఈ రోజు చిన్న సమస్య రాగానే ఒక చిన్నది వచ్చి మాట్లాడగానే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇలాంటోడు నీకు విశ్వాసం అవుతాడా? ఎంతమందికి అర్థమవుతుంది? ఇలాంటోడు నీకు సేవకుడు అవుతాడా? ఇలాంటి వాడు నీ సన్నిధిలో ఉంటాడా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కానీ ప్రవక్త అంటున్నాడు సాతానికి అంత మాత్రమే తెలుసు అంట. కానీ దేవుడు అంటున్నాడు, సాతానా ఒకసారి ఇటు చూడు అన్నాడంట. హల్లెలూయా.
ఒకసారి మరొక పేజీ తిప్పన్నాడంట. ఎంతమందికి అర్థమైంది? ఒక పేజీలో పేతురు అబద్ధం ఆడటమే చూసింది సాతాను. కానీ దేవుడు పేతురు కోసం మరొక పేజీ రాశాడు. ఆ మరొక పేజీలో ఏముందో వీడికి తెలియదు. ఎవరికి తెలుసు అది? అది ఆ రచించిన వ్యక్తికే తెలుసు అది. అందుకని ఆయన సాతానా, దావీదు బెత్షెబతో పాపం చేయటం ఆ పేజీయే చదివావా? మరొక పేజీ చూడు. అతడు పరుపు తేలేలాగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు చూడు. హల్లెలూయా. ఈరోజు సేమ్ అదే నేరారోపణ చేసేది నీతో నేరారోపణ చేస్తుంది. నీలోకి వచ్చి, నీ దగ్గరికి వచ్చి, నువ్వు పని చేయవు, నువ్వు విశ్వాసంగా ఉండలేవు, నువ్వు ఎత్తబడలేవు, నీకు విశ్వాసం లేదు, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, నువ్వు సరిగ్గా కుటుంబాన్ని కట్టుకోవట్లేదు, నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదు, నువ్వెలా దేవుని విశ్వాసం అవుతావు, నువ్వెలా ఎత్తబడ అవుతావు, నువ్వేం చేస్తావని వాడు ఏం చేస్తాడు చెప్పనా? నేరారోపణ చేస్తా ఉంటాడు వచ్చి మన దగ్గరికి వచ్చి. ఎవరైనా ఆ స్వరాలు విన్నారా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? నువ్వు మందిరానికి రాలేనప్పుడు, వాక్యం చదవలేనప్పుడు, ప్రార్థన చేయలేనప్పుడు వాడు నీ పక్కకు వస్తాడు. నువ్వేం మనిషివయ్యా, మందిరానికి వెళ్ళట్లేదు, సేవకుడు ఒక లెక్కన కుటుంబ ప్రార్థన చేసుకుంటే సమస్యలు పోతాయంటే కుటుంబ ప్రార్థన కూడా చేసుకోవట్లేదు, నువ్వెలా మందిరానికి, నువ్వెలా క్రైస్తుడు అవుతావు, నువ్వెలా ఎత్తబడతావు, నువ్వెలా దేవుని రాజ్యంలోకి వెళ్తావు? ఒక మెల్లని స్వరం వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అప్పుడు నువ్వేం చెప్పాలి తెలియదు, సాతానా పో నాలోంచి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వాడు అలా అన్నప్పుడు నిజమే, ఇంక నిజమే, నేను నా కుటుంబాన్ని మార్చుకోలేకపోతున్నాను, నేనే మారలేకపోతున్నాను, నా జీవితం ఎందుకు, నిజమే 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 అన్నావంటే వాడు బాణం నీకు గుచ్చుకున్నట్టే. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు నువ్వేం చేయాలా? అందుకే నేను అంటున్నాను, వాక్యాన్ని చదువు. దావీదు తప్పు చేసిందే నువ్వు చదివావు. దావీదు పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు కృపనిచ్చింది చదవలేదే. పేతురు అబద్ధం ఆడడమే నువ్వు చూసావు. పేతురు తర్వాత పేతురు ప్రార్థించినప్పుడు, బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ రావడం, పేతురు నీడలో స్వస్థత రావడం నువ్వు చూడలేదే. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు చాలా మంది ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. కానీ ఈరోజు వధువుకు దేవుడు ఏం చేశాడు? తెలియజేస్తున్నాడా లేదా? వివరిస్తున్నాడా లేదా? ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? ఎలాగైనా నిన్ను పరిపూర్ణుని చెయ్యాలా. అందుకే పేతురు ఏమంటున్నాడు? 10వ వచనంలో చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. కొంచెం కాలమే, కొంచెం కాలం శ్రమపడిన తర్వాత దేవుడే మనల్ని ఏం చేస్తాడంట? పూర్ణులు చేసి స్థిరపరిచి బలపరుచును. హల్లెలూయా. వీళ్ళు అనుకున్నారు అయిపోయింది, ఇంకా యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు, మన జీవితం అయిపోయింది, నేను మరలా ఏటకి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు పేతురు. హల్లెలూయా. వెళ్ళిపోయాడే లేదు ఏటకి? వెళ్ళిపోయాడు కూడానే. పేతురే వెళ్ళిపోతే, పెద్దోడే వెళ్ళిపోతే చిన్నోళ్ళు మేమేం చేయాలని మిగతా శిష్యులు కూడా ఏం చేశారు? మేము కూడా నీతో పాటు ఏటకొస్తాం అన్నారు. అన్నారా లేదా? హల్లెలూయా. కానీ పేతురే తర్వాత ఏమన్నాడు? మేము విన్నదాన్ని, కన్నదాన్ని, చూసిన దాన్ని దేవుడి కోసం చెప్పకుండా ఉండలేము. ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడు అన్నాడు తెలిసి పేతురు? బండలోనికి వెళ్ళాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడైతే ఆ బండలోనికి పేతురు వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే ఆ ప్రత్యక్షతను పేతురు పొందుకున్నాడో, ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, ఇక పేతురు ఎదుటి ఏది నిలబడట్లా, ఏ అబద్ధము నిలబడట్లా. నిలబడుతుందా? హల్లెలూయా. ఏ రాజకీయ శక్తి నిలబడట్లా, ఏ మత శక్తి నిలబడట్లా, ఏ దెయ్యపు శక్తి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. పరిసయ్యులు సద్దుకేయులు మత శక్తిని ఉపయోగించి వారిని చెరసాల్లో వేసేశారు. నిలబడిందా? పేతురుని జయించగలిగిందా? జయించలేదు. దెయ్యపు శక్తి పేతురుని పట్టుకోవాలనుకుంది, కానీ నిలబడిందా? నిలబడలేదు. ఎందుకో తెలుసా? పేతురులోకి ఎవరొచ్చారు? ప్రత్యక్షత వచ్చేసింది, ఆ బండ వచ్చేసింది. హల్లెలూయా. కానీ అంతవరకు పేతురు అబద్ధం ఆడినప్పుడు అంట, పరిశుద్ధాత్మ పొందుకోకముందు అబద్ధం ఆడిన తర్వాత కోడు కోస్తే చాలంట పేతురికి ఏమొచ్చేస్తుంది? ఏడుపే, భయమే. అయ్యో, కోడి కూసినప్పుడే చెప్పాను నేను. హల్లెలూయా. నేను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో ఏం జరిగింది? హల్లెలూయా. తన జీవితాన్ని మహిమకరంగా మార్చింది. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకునేంత వరకు మన జీవితం కూడా అంతే. అందుకే దేవుడిని హెచ్చించే సమయం ఒకటి ఉంది. ఆ సమయం వచ్చేంత వరకు సాతాను నీ మీద నిందలు వేస్తూ ఉంటది. నువ్వు అనుకోవచ్చు,
నేను ఇంతే అనుకోవచ్చు సహోదరి, నేను ఇంతే అనుకోకు సహోదరుడా, నువ్వు అంతే అనుకోవద్దు. దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. దేవుడు నిన్ను చూసే స్థానం వేరు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మీరు తర్వాత చదువుకున్న ఒక వధువుని ఎంచుకున్నట్టు వర్తమానంలో 69వ పేరాలో ప్రవక్త చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నదంట, ఒక ఉద్దేశం ఉన్నదంట. అందరూ అనుకున్నాడు అతనికి లోకం తెలియదు, అతనికి ఊళ్ళో ఏం జరుగుతున్న సంగతులు తెలియదు, అతను ఎన్నిక లేనివాడు, అతను ఏర్పాట్లో లేనివాడు అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు రాజు లేడు. సమూయేలు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఎందుకు ప్రార్థిస్తున్నావు? తైలపు కొమ్ములు నింపుకుని యెషయా ఇంటికి వెళ్ళు, యెషయా ఇంట్లో ఉన్న యెషయా కుమారులు నేను ఒక రాజుగా ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళు అని అంటే వెళ్ళాడు. తైలపు కొమ్ములు నింపుకుని వెళ్తుంటే పెద్దోని చూశాడంట, కండలు తిరిగి ఉన్నాడంట, ఎత్తుకున్నాడంట, బాగున్నాడంట, ఇతడేనేమో అనుకున్నాడంట. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఇతడు కాదన్నాడు. రెండో వాడిని చూశాడంట, అతడు కూడా బలంగా ఉన్నాడు, ఇతడేనేమో అనుకున్నాడంట. దేవుడు అన్నాడు, ఇతడు కాదన్నాడు. మూడో వాడిని చూశాడు, నాలుగో వాడిని చూశాడు. దేవుడు అన్నాడు, పై రూపాన్ని చూడకు సమూయేలు, నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు, నువ్వు పై రూపాన్ని చూడకు సమూయేలు అంటున్నాడు. హల్లెలూయా. ఇక అందరినీ వారు రాగానే ఈ తైలపు కొమ్ము ఉప్పుతున్నాడంట, వారి మీద పోద్దాం అనుకుంటున్నాడంట. హల్లెలూయా. ఎవరు అలాగ ఒకరు నుంచి 7 దాకా అందరూ వచ్చారు. హల్లెలూయా. ఇక సమూయేలు, దేవుడు యెషయా కుమారులను ఎన్నుకున్నాడు కదా, యెషయా ఏమో అందరూ వచ్చేసారు, ఇంక నా కుమారులు లేరు అన్నట్టు మాట్లాడుతున్నాడే అని చెప్పి సమూయేలు ఏం చేశాడు, ఇంకెవరైనా ఉన్నారా కుమారులు యెషయా, నీకు ఎవరైనా ఉన్నారా అని అంటే అప్పుడు చదువుతున్నాడు, కడసారి వాడు ఉన్నాడు లేండి ఒకడు. ఎవడంటాడు? అంటే వాడు ఎన్నికలో లేనివాడు. లోకమంతా ఎన్నిక చేయలా, కానీ దేవుడు ఎన్నిక చేశాడు. ఈరోజు నీ స్నేహితులు నిన్ను ఎన్నిక చేయకపోవచ్చు, నీ బంధువులు నిన్ను ఎన్నిక చేయకపోవచ్చు, నీ గ్రామస్తులు నిన్ను ఎన్నిక చేయకపోవచ్చు, నువ్వు పనిచేస్తున్న సార్ నిన్ను ఎన్నిక చేయకపోవచ్చు, మేడం నిన్ను ఎన్నిక చేయకపోవచ్చు. హల్లెలూయా. నీ సంఘం నిన్ను ఎన్నిక చేయకపోవచ్చు, కానీ నిన్ను చూచేవాడు ఒకడు ఉన్నాడు, నిన్ను ఎన్నిక చేసిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన నిన్ను హెచ్చించేంత వరకు ఆయన చేతి కింద, బలిష్టమైన చేతి కింద ప్రార్థించుతూ ఉండు. ఒక సమయం వస్తుంది. హల్లెలూయా. వారు అనుకుంటున్నారు దావీదైతే ఎలాగైనా ఆ క్వాలిటీలు దావీదుకు లేవు అనుకుంటున్నాడు, కానీ దేవుడు మనుషులు ఏదైతే లేదనుకుంటారో దేవుడు అదే కావాలంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే కడసటి వాడు ఉన్నాడంటే వాడిని కూడా పిలవండి అయ్యా, వాడు ఎక్కడ ఉన్నాడు, అడవుల్లో ఉంటాడు, ఎక్కడో ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు, వాడెందుకంటే వాడిని కూడా పిలవండి అని చెప్పినప్పుడు బైబిల్ చెబుతుంది, వాడంట పాటలు పాడుకుంటూ, ఆ ఎర్రని వాడు చక్కని వాడు పాటలు పాడుకుంటూ వడిసెలు తిప్పుకుంటూ పాటలు పాడుకుంటూ వస్తా ఉంటే సమూయేలులోనికి దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చిందంట. హల్లెలూయా. అతన్ని చూడగానే దేవుని ఆత్మ సమూయేలుతో అంటుందంట, సమూయేలా లే, కూర్చున్నావేంటి, మొదటోడు వచ్చి లేసావు, రెండోవాడు వస్తే లేసావు, అలా 7 వస్తే లేసావు కదా, అసలైనోడు వస్తే లేకవేంటి ఇప్పుడు నువ్వు? లే సమూయేలా లే, నేను కోరుకున్నవాడు. సమూయేలు అనుకోండి, ఇతడు చూస్తే బాలుడు, ఎర్రని ఎంటుకలు ఉన్నాయి, సరిగ్గా బలం లేదు, ఎవరైనా నిలబడితే ఒక్క దెబ్బతోనే పడేసేస్తారు, అలాంటి వాడు. అప్పుడు సమూయేలుతో దేవుడు అంటున్నాడు, నేను పై రూపాన్ని చూసిన వాడిని కాదు, అతని హృదయాన్ని చూశాను. హల్లెలూయా. ఏది ప్రజలు గొప్పదనుకుంటారో దేవుడి దృష్టిలో అదంట, ఏది ఘనమైందో ప్రజల దృష్టిలో దేవుడి దృష్టిలో అది ఘనహీనమైందంట, ఏది ఘనహీనమైందో దేవుడి దృష్టిలో అది గొప్పది. అందుకే నువ్వు ఎప్పుడైతే గొప్పగా ఉండాలనుకుంటున్నావో నువ్వు తగ్గించుకో, నువ్వు లోబడు. నువ్వు ఎప్పుడైతే ఎక్కడైనా కావచ్చు, సంఘంలో కావచ్చు, నువ్వు ఉద్యోగం చేసే కాడ కావచ్చు, నీ స్నేహితుల దగ్గర కావచ్చు, బంధువుల దగ్గర కావచ్చు, ఎప్పుడైతే నువ్వు లోబడడానికి, తగ్గించుకోవడానికి, విధేయత చూపడానికి ప్రయత్నం చేస్తావో దేవుడు నిన్ను అక్కడ హెచ్చించడం ప్రారంభిస్తాడు. అందుకే అన్నాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. అది ఎక్కడైనా కానీ ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. మనం దాగి ఉండాలి ఆయన మాట, ఆయన వాక్యం. దాగి ఉండటం అంటే అర్థం ఏంటి? చాలా మంది అనుకుంటారు బలిష్టమైన చేతి కింద దేని మనసులే దాగి ఉండుడేనుంది అంటే, దాగి ఉండడం అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తగిన సమయం వచ్చేంత వరకు, దేవుడు మనకు అవకాశం ఇచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. దాగి ఉండడం దాంట్లో ఓర్పు అవసరము, దాగి ఉండే దాంట్లో నిరీక్షణ అవసరము, దాగి ఉండే దాంట్లో విశ్వాసము అవసరము. విశ్వాసం లేకుండా నువ్వు దాగి ఉండలేవు, నిరీక్షణ లేకుండా నువ్వు దాగి ఉండలేవు, ఓర్పు లేకుండా నువ్వు
దాగి ఉండలేవు. హల్లెలూయా. ఎంత ఓర్పు అవసరం అంటారు, ఎంత విశ్వాసం అవసరం అంటారు, ఎంత నిరీక్షణ అవసరం అంటారు. హల్లెలూయా. సహోదరి సహోదరుడు, నిన్ను దేవుడు అట్టి రీతిగా చేస్తానంటున్నాడు ఆయన. అందుకే నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. నువ్వు ఆ వాగ్దాన ఫలం పొందుకోవాలంటే నీకు ఓర్మి అవసరం అంటారా? వాక్యం చెబుతుందా లేదా? వాగ్దానం ఫలం పొందుకోవడానికి మనకి ఏం అవసరం అంట? ఓర్పు అవసరం అని చెప్తుందా లేదా? హల్లెలూయా. ఓర్పులోనే దాగి ఉండటం ఉన్నది, ఓర్పులోనే విశ్వాసం ఉన్నది. ఆ దాగి ఉండే దాంట్లోనే నిరీక్షణ, విశ్వాసం, ఓర్పు అన్నీ అక్కడే ఉన్నాయి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. దావీదుకి తెలియదు ఇప్పుడు ఎన్నిక చేయబడ్డాడు, అభిషేకించేశాడు. అభిషేకించిన తర్వాత రాజు అయిపోయాడా? రాజు అవ్వలా. ఎందుకని? ఒక సమయం ఉందా లేదా? కానీ అతనికి కాలింగ్ వచ్చింది, నీవే రాజువి తర్వాత, నేను ఎన్నుకున్న రాజువి నువ్వే, నేను అభిషేకించిన వాడిని నువ్వే. కాలింగ్ వచ్చింది కానీ ఇంకా అధికారం రాలా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు పరలోకం నుండి ఒక కాలింగ్ వచ్చింది నీకు. నువ్వు నా ప్రియమైన కుమారుడివి, నువ్వు నా ప్రియమైన కుమార్తెవి. అందుకే ఈ కాలంలో ఎవరికి లేని కృప నీకు ఇచ్చా, ఎవరికి తెలియని వర్తమానం నీకు తెలియజేశా, ఎవ్వరు వినలేని మర్మాలను నీకు వివరిస్తున్నా. నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి అని ఒక కాలింగ్ వచ్చింది నీ దగ్గరికి. హల్లెలూయా. ఎంతమంది దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉంటున్నారు? దావీదు ఆ కృతజ్ఞత కలిగి ఉన్నాడంట. దావీదుకి తెలుసా రాజు అన్న సంగతి? తెలుసు. నేను రాజుని చేస్తానన్నాడు కదా, ఇంకా రాజు అవ్వలేదు నేను అని తానే కుర్చీలు వేసుకుని తానే సింహాసనం కట్టుకున్నాడా? లేదు. తానే సింహాసనం వేసుకుంటాం, తాను ఫెయిల్ అయిపోతాడు. హల్లెలూయా. దేవుడు ఆ సింహాసనం ఇచ్చేంత వరకు ఎదురు చూశాడు. అంటే దేవుడు అధికారం ఇచ్చేంత వరకు, దేవుడు తనను నిలబెట్టేంత వరకు ఎదురు చూశాడు. ఈరోజు సంఘంలో కూడా నీకు సంఘ పెద్ద లక్షణం ఉండొచ్చు, సాంగ్ లీడర్ లక్షణం ఉండొచ్చు, సంథింగ్ ఏదో ఒక లక్షణం ఉండొచ్చు. దేవుడు నీకు ఆ అవకాశం ఇచ్చేంత వరకు, దేవుడు నిన్ను అభిషేకం ఇచ్చి ఆ స్థానంలోకి తీసుకొచ్చేంత వరకు నువ్వు వేచి ఉండాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనుషులు చేసే విధానం వేరు, దేవుడు చేసే విధానం. ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టే విధానం వేరు, మనిషి నిలబెట్టే విధానం వేరు. ఆమెను చెప్తారా? మనిషి అందాన్ని చూసి, గొప్పతనాన్ని చూసి, డబ్బుని చూసి, జ్ఞానాన్ని చూసి, తెలివిని చూసి నిలబెట్టవచ్చు. కానీ దేవుడు అవేమీ చూడడు. దేవుడు చూసేది విశ్వాసాన్ని, దేవుడు చూసేది హృదయాన్ని, దేవుడు చూసేది పశ్చాత్తాపాన్ని, దేవుడు చూసేది మారు మనసు కలిగిన జీవితాన్ని. హల్లెలూయా. అందుకే మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? ఆయన మనకిచ్చిన దాన్ని నెరవేర్చేంత వరకు, ఆయన మనల్ని ఆ స్థితిలో నిలబెట్టేంత వరకు, అది చిన్నదైనా పెద్దదైనా, సంఘంలో సాంగ్ లీడర్ అయినా, సంఘ పెద్ద అయినా, లేకపోతే పరిచర్య చేసే వాళ్ళైనా, సేవకుడితో సువార్త చేసే వాళ్ళు ఎవరైనా కానీ, దేవుడు మనకిచ్చేంత వరకు సహనం కలిగి ఉండాలి. ఈరోజు చాలా మంది జీవితాలు అవి లేకే వారి జీవితాలు ఏమవుతున్నాయంటే సహవాసాన్ని పోగొట్టుకుని క్రమంలోంచి తప్పిపోయిన జీవితాలుగా ఉంటున్నాయి. హల్లెలూయా. దేవుడు రాజు అవ్వడానికి దావీదుకి అనేక అవకాశాలు ఇచ్చాడు. అవునా కాదా? ఒకసారి దావీదు సౌలు గృహంలో దొరుకుతాడు. ఆ క్షణం సౌలుని చంపేశాడు అనుకో, దావీదు రాజు అయిపోవచ్చు. అవునా కాదా? కానీ చంపాడా? ఎందుకంటే సౌలులో దురాత్మ రావచ్చు, సౌలు తప్పిపోవచ్చు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? ఒకప్పుడు అతడు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, ఇప్పుడు అతను పొరపాటు చేయొచ్చు, ఇప్పుడు తప్పు చేయొచ్చు, అతను తప్పిపోవచ్చు, కానీ అతను దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తి. అభిషేకించబడిన వాడిని నేను ముట్టకూడదు. బైబిల్ చెప్తుంది, వస్త్రపు చెంగు కోసుకెళ్ళినందుకే బాధపడిపోయాడు. హల్లెలూయా. ఒకవేళ అవకాశం దొరికిందని శరియా కుమారులు చెప్పినప్పుడు అవకాశం దొరికిందని చంపేశాడు అనుకోండి, దావీదు రాజు అవుతాడు. కానీ ఆ రాజ్యం చిరకాలం ఉండదు. అవునా కాదా? కానీ దేవుడి చిత్తం కొరకు కనిపెట్టాడు కాబట్టి, దేవుడు సమయం వచ్చేంత వరకు ఎదురు చూశాడు కాబట్టి, దేవుడు తన కుమారులుగానే కాదు, దేవుడే ఆ సింహాసనం మీద అధికారం చేయడానికి దేవుడే దావీదు పేరుని పెట్టుకుని వచ్చాడు భూమి మీదకి. ఎలాంటి అభిషేకం అది! హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే సమయం అనేది ఉంటదంటారా? ఈరోజు నీకు నాకు సమయం ఉంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న వాక్యం చదివి ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:10 చదువుదాం త్వరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:10. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన
అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా ఆ, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణ చేయుట ఆయనకు తగును. ఇప్పుడు మన రక్షణకర్త ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తేనా? మన రక్షణకర్త మనల్ని దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా చేయటానికి దేవుడు ఆయన ఎలా తీసుకెళ్తున్నాడంట? శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయటం ఆయనకి తగునంట. నా కింద చదువమ్మా, చాలా జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధ పరచువానికిని పరిశుద్ధ పరచబడువానికిని ఇప్పుడు అందరికి ఒకటేనా? అంటే మీకు అర్థమైందా? అందరికి ఒకటే మూలమా? ఏంటా మూలం? హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే శ్రమల ద్వారా సంపూర్ణుడు అయ్యాడో పరిశుద్ధ పరచువాడు ఆయన. పరిశుద్ధ పరచువాడు శ్రమల ద్వారా సంపూర్ణుడు అయినట్లుగానే పరిశుద్ధ పరచబడే వాళ్ళం మనం. పరిశుద్ధ పరచబడే మనకి కూడా శ్రమల ద్వారా సంపూర్ణత. ఎంతమందికి అర్థమవుతుంది సార్? అయ్యి బాబోయ్ పాస్టర్ గారు, శ్రమల ద్వారా సంపూర్ణత. నీకు వచ్చే శ్రమలు విడవబడుతున్నప్పుడు శ్రమలు కాదండి అయ్యి. సాధారణంగా శరీరం ఉన్న వారికి వస్తున్న శ్రమలు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అంటే సాధారణంగా ప్రతి శరీరకి శ్రమలు వస్తాయంటారా? అటువంటి శ్రమలే నీకు వస్తున్నాయి, అటువంటి శ్రమలే మనకి వస్తున్నాయి. కానీ వారైతే ఆ శ్రమల్లో విశ్వాసం కోల్పోయి ఏడుస్తూ నిరీక్షణ లేకుండా బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు మనకు అలా లేదు. దేవుడు ఆ శ్రమల్లో, బాధల్లో, నిందల్లో ఒక్క విశ్వాసాన్ని దేవుడు మనకిచ్చాడు, ఒక నిరీక్షణ మనకిచ్చాడు. ఎన్ని బాధలున్నా హృదయంలో ఏదో ఒక నెమ్మది మనకిస్తున్నాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన శ్రమల ద్వారా నిన్ను నన్ను మనల్ని పరిపూర్ణులు చేయాలని ఆయన నిశ్చయత కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని శిక్ష ద్వారా తీసుకెళ్లాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే ఆ శిక్షలో అనేకమైన వ్యతిరేకతలు వస్తాయంటారా? ఆల్రెడీ కాలింగ్ వచ్చింది. నీవే అభిషేకించబడిన వాడివి, నీవే నేను ఎన్నుకున్న వాడివి, నీవే నా కుమారుడివి, నీవే నా కుమార్తెవి, నీవే రానివి, నీవే వధువి. ఎంతమందికి వచ్చింది కాలింగ్? అయితే అధికారం సింహాసనాన్ని అధిష్ఠించే రోజు ఒకటి రాబోతుంది. ఉందా లేదా? రాజుగా దావీదు కూర్చునే రోజు ఒకటి రాబోతుంది. అక్కడికి వెళ్ళాలంటే దావీదు ఆ మధ్యలో జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించారా? ఎంత త్రోసివేయబడ్డాడు, ఎంత నిందించబడ్డాడు, ఎంత ఉమ్ము వేయబడ్డాడు, దుమ్ము ఎత్తివేయబడ్డాడు. అవునా కాదా? పోరాటం ఉందంటారా? పోరాటం, శత్రువులతో పోరాటం. పోరాటం ఎక్కడ? తన రాజ్యంలోనే పోరాటం. పోరాటం ఎక్కడ? తన కుటుంబంలోనే పోరాటం. పోరాటం ఎక్కడ? తన ఇంటిలోనే పోరాటం. దేవుడు మాటని నెరవేర్చి, దేవుడు ఇచ్చిన మాట దావీదు విషయంలో జరగటానికి దావీదు బయలుదేరినప్పుడు పోరాటం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇంటిలో నుండి, రాజ్యంలో నుండి. ఎక్కడి నుంచి? తన యొక్క శత్రువుల మధ్యలో, శత్రువుల్లోంచి, తన దేశంలో, తన ఇంట్లో నుంచి. సాతాను ఎక్కడ విడిచిపెట్టదు. ఈరోజు నీవు దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో వాడు స్టార్ట్ అవుతాడు నీ ఇంట్లోనే పోరాటం. తర్వాత వాడు నీ ఇంట్లో పోరాటాన్ని విశ్వాసంతో జయించావనుకో, వాడు నెక్స్ట్ పోరాటం ఎక్కడ చేస్తాడంటే నీ స్నేహితుల్లోంచి, నీ బంధువుల్లోంచి, నీకు తెలిసిన వారి దగ్గర నుంచి. ఎంతమందికి అర్థమవుతుంది? నీకు తెలిసిన వారికి, నీ బంధువులకి, నీ తల్లిదండ్రులకి, నీ అన్నదమ్ములకి అందరికీ వాక్యాన్ని చెప్పి ఇది వాక్యం చెప్తుందని నువ్వు రాజీ పడకుండా నిలబడి విశ్వాసంతో ఉన్నప్పుడు వాడు ఇంకో పోరాటం చేస్తాడు. హల్లెలూయా. చేస్తాడా చేయడా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దావీదుతో కూడా ఈ పోరాటాలు ఉన్నాయంటారా? దావీదు గొలియాతుని చంపింది అభిషేకించబడిన తర్వాత. అవునా కాదా? హల్లెలూయా. ఆ దావీదు ఏం చేశాడు? ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు. ఎలుగుబంటికి, సింహానికి మించిన శక్తి దావీదుని ఎదుర్కోవడానికి వచ్చింది. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? 3 శక్తులు వచ్చాయా? ఎలుగుబంటి శక్తి వచ్చింది, సింహపు శక్తి వచ్చింది, గొలియాత్ అనే బలమైన శక్తి వచ్చింది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే 3 శక్తులు, దావీదు దగ్గరికి వచ్చే 3 శక్తులు, ప్రతి దేశానికి ఉన్నాయి 3 శక్తులు. ఇప్పుడు నిన్ను జయించడానికి కూడా 3 శక్తులు ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది బండ మీద ఉంటారు? ఎంతమంది వాక్యంతో జీవిస్తారు? ఎంతమంది వాక్యం చెప్పినట్టు జీవించడానికి ఇష్టపడతారు? అది తప్ప నిన్ను తప్పించేది ఏదీ లేదు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు. సహోదరి సహోదరుడా,